హలో నమస్తే. వెల్కమ్ టు పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్‌లో మనతో పాటు ఉన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అమలు చేస్తున్న విధానాలు, కూటమి సర్కారు ఎటెళ్తోంది, ఎలా వెళ్తోంది, రాజకీయ పరిణామాలు కూడా. సార్ నమస్తే. వెల్కమ్ టు నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో 10 నెలల కూటమి సర్కారు ఎలా ఉంది అంటే ఏంటి సార్ చెప్తారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు అని అనిపించడం లేదు అని చెప్పాల్సొస్తుంది. ప్రయత్నం కూడా కనిపించట్లేదా? యెస్. ఆ! ఎందుకనంటే, వచ్చినటువంటి నిధులు ఏమున్నా కూడా, ఆ నిధులు దీనికొచ్చినియి, దానికొచ్చినియి అని లెక్కలు చెప్తున్నారు. హ్మ్. దాన్ని నేను సంక్షేమానికి ఇవ్వలేమని నేరుగా ముఖ్యమంత్రే ప్రకటన చేస్తూ ఉన్నారు. హ్మ్. సంపద సృష్టిస్తామని చెప్పి, హ్మ్. ఉన్నటువంటి సంపద కూడా కోల్పోయే పరిస్థితి తీసుకెళ్తున్నారు. ఎలాగంటే, హ్మ్. అప్పులు అనేకంగా చేయడం వల్ల, ఆ హ్మ్. భారం ఎప్పుడైతే ప్రజల మీద పడుతుందో, హ్మ్. వాళ్ళు సంపద కోల్పోతున్నట్టే గదా! అంతే కదా! అంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలకి, హ్మ్. ఎన్నికల తర్వాత మాట్లాడే మాటలకి, చేసే చేతలకి హ్మ్. ఎలాంటి పొంతన కనిపించడం లేదు. హ్మ్. ఆ ధైర్యం ఏమిటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? అనేటువంటి హ్మ్. ఆశ్చర్యకరమైన అనుమానాలు కలిగే పరిస్థితి హుహు. హుహు. ఈరోజు కనిపిస్తా ఉంది. ఏంటి సార్ అనుమానం? ఎటువంటి అనుమానాలొస్తున్నాయి? అంటే హ్మ్. గతంలో కూడా 14లో అనేక రకమైనటువంటి హామీలిచ్చి, హ్మ్. అవి ఆఖరి రోజు వరకు చేయకుండా చివరిలో హడావిడిగా కొన్ని చేసి, హ్మ్. అప్పుడు ఇతను ఇలాగే చేస్తారు, చెప్పిన మాట గాని, ఇచ్చిన హామీ గాని నెరవేర్చరు. నెరవేర్చటం లేదు, మళ్ళీ ఎన్నికలు దగ్గరికొచ్చినియి కాబట్టి హ్మ్. అడుగుతారు హ్మ్. అనేటువంటి ఉద్దేశ్యంతో ఆ రోజు చేయడం చూసాము. అది నమ్మలేదు జనం. హ్మ్. మళ్ళీ ఈరోజు నమ్మాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది అనంటే, ఉన్నటువంటి ప్రభుత్వం ఇబ్బందికరంగా ఉంది గాబట్టి, ఇది మారాలి అనంటే ఇంకో ఆప్షన్ లేక, హ్మ్. అక్కడ ఉన్నవి రెండే ఇదా? అదా? హ్మ్. అనేటువంటి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. కాబట్టి ఇక వైసీపీ వద్దనుకున్నప్పుడు తెలుగుదేశానికి ఓటేయాలి గాబట్టి, హ్మ్. తెలుగుదేశంతో కలిసున్నటువంటి వాళ్ళందరికి కలిపి హ్మ్. ఒక ఒక వ్యతిరేక ఓటు వేసి సో, రిజెక్షన్ ఆఫ్ జగన్‌మోహన్ రెడ్డి. నాట్ సెలక్షన్ ఆఫ్ కూటమి. యెస్. 100% అది. హ్మ్. ఎవరు చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్తారది. హ్మ్. హ్మ్. అంటే ఆ ప్రభుత్వం వద్దు అని అనుకున్నారు. హ్మ్. మారాలనుకున్నారు. హ్మ్. అనుకున్నారు కాబట్టి వీళ్ళకి వేయడం అనేది ఒకటే. 2014-19లో సో, హ్మ్. 19లో జగన్‌మోహన్ రెడ్డి సెలక్షనా? అప్పుడు గూడా అప్పుడు అది గూడా కూటమి అది రిజెక్షనా? కంప్లీట్ పాజిటివ్ ఓట్. టువర్డ్స్ జగన్‌మోహన్ రెడ్డి. అంటే ఇతనికి అవకాశం ఇవ్వాలి. హ్మ్. ఎందువల్ల ఇవ్వాలంటే ఇతను అనుభవజ్ఞుడు. కొత్తగా రాష్ట్రం విడిపోయినప్పుడు 2 కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల కింద భావిస్తే, హ్మ్. అంటే ఆంధ్రప్రదేశ్ పాత రాష్ట్రం అయినా కూడా ఆ! కొత్త భౌగోళిక స్వరూపంతో వచ్చినటువంటిది కాబట్టి, హ్మ్. అనుభవజ్ఞుడు ఏమైనా చేస్తాడేమో అని ఆ రోజు కూడా బై చాయిస్ చంద్రబాబు నాయుడు గారు. వచ్చారు. హ్మ్. కానీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ దీక్షలు పెట్టి ఒకసారి కాంగ్రెస్‌ని, ఇంకో దీక్ష పెట్టి బీజేపీని తిట్టడం తప్ప, హ్మ్. ఈవెంట్స్ తప్ప ఏం జరగలేదనేది గ్రహించిన తర్వాత, హ్మ్. జనంలో ఉండి ఎన్నో విషయాలు, ఎన్నో హామీలు ఇచ్చి చేస్తానని చెప్తున్నాడు. ఒక్కసారి చూద్దాము అనేటువంటి ఆలోచనతో ఒక సెలక్షన్ లాగా జరిగింది ఆ రోజు. హ్మ్. బట్ అది అనుకున్న రీతిలో లేదనేటువంటి ఉద్దేశ్యంతోనే మళ్ళీ దాన్ని వదిలిపెట్టాలనేటువంటి ఆలోచనతోటి ఈ ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి ఉద్దేశంతోటి, అంటే 19లో మే అది సో, జగన్మోహన్ రెడ్డికి కావాలని వేసినట్టు కావాలి. ఓటు. అప్పుడు ప్రభుత్వం రిజెక్షన్ 2. 2 జరిగినాయి. హ్మ్. మొన్న మధ్య 24కొచ్చేటప్పటికి పోవాలి అని వేసినటువంటి ఓటు. సో, మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా హామీల అమలుకు దిశగా ప్రయత్నం చేయట్లేదు. 14-19 అట్లయితే ఎలక్షన్ ముందు కొన్ని హామీలు ఏదో చేశారు. జనాలు నమ్మలేదు అని చెప్పారు. ఎలక్షన్ ముందు కాకుండా 5 సంవత్సరాలు కొన్ని హామీలు 99% సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన హామీలు అమలు చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. హ్మ్. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నమ్మలేదు మరి? చంద్రబాబు నాయుడు అంటే ఎలక్షన్ ముందు ఇచ్చారు కాబట్టి నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి కంటిన్యూస్‌గా 5 ఏళ్ళు ఎలక్షన్ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన హామీలు నెరవేర్చారు. ఎందుకు జనాలు నమ్మలేదు? వైసీపీ జగన్ గారి విషయం అయితే అది నమ్మకంకి సంబంధించింది కాదది. హ్మ్. హ్మ్. ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం నమ్మకం లేక కాదు. హ్మ్. లేతే ఇచ్చిన మాట చెయ్యడు అనేటువంటి అనుమానంతో కాదు. హ్మ్. అక్కడ జరిగినయి ఏంటంటే పలు కారణాలున్నాయి. హ్మ్. మొట్టమొదట స్వేచ్ఛ. 1949లో రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి హ్మ్. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనే ప్రిన్సిపల్స్ మీద మన రాజ్యాంగం వస్తే, హ్మ్. స్వేచ్ఛను అనుభవించడానికి ప్రజలు పూర్తిగా అలవాటు పడి ఉన్నారు. హ్మ్. అలాంటి ప్రాథమికమైన స్వేచ్ఛను మీరు హరించాలని ప్రయత్నం చేస్తే, హ్మ్. ఒక భయం వైపు నడిపిస్తే, హ్మ్. అది తట్టుకోలేరు. హ్మ్. నువ్వు డబ్బు ఇవ్వలేదు, స్కీమ్ ఇవ్వలేదు, హ్మ్. లేకపోతే ఎకనామిక్ ప్రోగ్రెస్ రాలేదు అనేది తట్టుకోగలుగుతారు గానీ, హ్మ్. వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేస్తే ఎవరు తట్టుకోలేరు. ఓకే.
సో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలుగా అనుభవించినటువంటి దాన్ని. సో నేను పాదయాత్ర చేశాను, పాదయాత్రలో చూశాను కాబట్టి ఒక అనుభవపూర్వకంగా నేను ఎండోర్స్ చేస్తున్నాను. ఏమిటనంటే, నా దగ్గరకు వచ్చి మాట్లాడటానికి భయపడేవాళ్ళు, 10 మందిలో చెప్పడానికి భయపడేవాళ్ళు. ఆ గ్రూప్ నుంచి లేదా ఆ సమూహం నుంచి దాటి ముందుకు వెళ్ళినప్పుడు గబగబా నడిచి వచ్చి పక్కన చెప్పేవాడు. అక్కడ ఎందుకు చెప్పలేదు అని అంటే, భయపడ్డాం సార్, మా స్కీమ్ తీసేస్తారేమో, మాకు వచ్చే అవకాశాలు ఆపేస్తారేమో, లేక అది ఎటైనా దారితీస్తుందేమో, మా ఊరు పెదకాపు ఒప్పుకోడేమో, లేకపోతే మా రెడ్డి ఒప్పుకోడేమో, మా రాజు ఒప్పుకోడేమో అని ప్రాంతాలను బట్టి, నెల్లూరు ప్రాంతంలో ఒకరు, మన గోదావరి జిల్లాలో మరొక టైపు, ఇలా ప్రాంతాలను బట్టి ఆధిపత్యం అనేటువంటిది స్పష్టంగా చూశాను నేను. సో ఆ భయంతో మాట్లాడేవాళ్ళు కాదు. సో ఆ స్వేచ్ఛ ఈరోజు ఉందా సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఆ స్వేచ్ఛ ఈరోజు ఉంది, ఆ రోజు లేదు, కోల్పోయిన స్వేచ్ఛ. స్వేచ్ఛ కోసమే ఓటేశారు అనుకుంటే ఆ స్వేచ్ఛ ఈరోజు ఉందా? స్వేచ్ఛ కోసమే ఓటేశారు. అయితే తిరిగి వీళ్ళు అది ఒక వెంజెన్స్ పాలిటిక్స్ నడిచింది, ఒక ఒక కక్షపూరితమైనటువంటి పాలన నడిచిందని వీళ్ళు చెప్పారు. ప్రజలు అందులో కొన్ని చోట్ల దాన్ని ఫీల్ అయ్యారు, స్వేచ్ఛగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అలాంటి భయమే క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే మరీ ముఖ్యంగా ప్రతీకార జ్వాలలు అనేటువంటివి, ప్రతీకారం తీర్చుకోవడం అనేటువంటిది అతిగా జరుగుతున్నది. సో దీనివల్ల ఈ ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మేము కక్షకు వెళ్ళము, కక్షపూరితమైన చర్యలు తీసుకోమని చెప్పి వీళ్ళు చేస్తుంది కూడా కక్షపూరితమైన చర్యలే కదా. ఇప్పుడు ఆయన ఎవరు, కృష్ణమురళి గారు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో వీడియో చేశారట, మాట్లాడారట. అది ఇప్పుడు చూశాడంట ఈ వ్యక్తి ఎవరో, అందుకు చూసి నేను ఇప్పుడు చూశానని ఇప్పుడు కేసు పెడతాడు. దాన్ని వీళ్ళు తీసుకుని అరెస్ట్ చేస్తారు. అది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇట్ ఈస్ ఎ డిజైన్. అంటే ఒక స్కీమ్ చేసుకుని ఆ స్కీమ్ ప్రకారంగా ఆ వీడియో ఒకరితో చూసినట్టుగా రాయించి అతను వచ్చి కేసు పెడితే వీళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఒకే కేసు 10-15 చోట్ల పెడతారు. ఇది ఇట్స్ ఎ డిజైన్ అంతే. అదే క్లియర్గా అర్థమైపోతుంది కదా. వీళ్ళు అనుకుని కావాలని చేసిన, అంటే అధికారం ఇచ్చారు, దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు, విచ్చలవిడిగా ఉపయోగించవచ్చు. మనం దుర్వినియోగం చేస్తే అడిగేవాడు ఎవడున్నాడు అని అధికార దుర్వినియోగానికే పాల్పడుతున్నారు వీళ్ళు. దానికి క్లియర్ ఎగ్జాంపుల్స్ 10 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అంశాలను తెచ్చి ఇప్పుడు కేసులు పెట్టడం, అయిపోయిన అంశాల మీద ఇప్పుడు కేసులు పెట్టడం. ఇట్స్ నథింగ్ బట్ మిస్యూజ్ ఆఫ్ పవర్. సో బడ్జెట్ గురించి ఒక చిన్న డిస్కషన్ చేద్దాం సార్. బడ్జెట్ పైన రాజకీయ పార్టీలు, అధికార పార్టీ బడ్జెట్ పెట్టగానే అపోజిషన్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఇది కొత్త సీసాల, పాత సారా, బడ్జెట్ బాగాలేదు, అది ఇది నెగిటివ్గానే మాట్లాడతారు. బడ్జెట్ బాగుందని అపోజిషన్ మాట్లాడడం చూడం. బట్ మీరు ఒక బ్యూరోక్రాట్గా పనిచేశారు, చాలా ప్రభుత్వాల బడ్జెట్ల రూపకల్పనలో మీరు భాగంగా ఉన్నారు. సో ఈ బడ్జెట్ని యాజ్ ఏ పార్టీ అధ్యక్షుడిగా, యాజ్ ఏ ఒక ఎక్స్ బ్యూరోక్రాట్గా మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు బడ్జెట్ పర్సే వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో వాటిని స్పష్టంగా చూపించడం లేదు. ఇప్పుడు మాటల్లో ఏం చెప్తున్నారు, మేము పెన్షన్లు పెంచామంటారు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామంటారు, ఇట్లా అనేకమైన హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలకు అనుగుణంగా ఉండాలి కదా బడ్జెట్. బట్ అవేమీ బడ్జెట్లో కూడా వాళ్ళు చూపించడం లేదు. సో అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి ఎజెండా వేరే ఉంది, వెనకాల ఆలోచన వేరే ఉంది, పైకి మాట్లాడేది వేరే ఉంది అనేది బడ్జెట్ ద్వారా స్పష్టమవుతున్నటువంటి అంశం. అంటే ఏవేవైతే వీళ్ళు మాట్లాడారో దానికి ప్రతిరూపంగా బడ్జెట్ లేదు. అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ డిఫరెంట్, ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్, వీళ్ళు చేయాలనుకునే వేరే, చెప్తున్నది వేరే అని మాటలకి చేతలకి పొంతన లేదు అని చెప్పడంలో బడ్జెట్ కూడా ఒక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది. అప్పులకు సంబంధించి అదే సమయంలో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇచ్చిన హామీలకు సంబంధించి పెన్షన్స్ దగ్గర నుంచి ఉచిత బస్సు కానీ, సిలిండర్స్ కానీ, లేకపోతే రైతులకు ఇస్తానన్న 20,000 కానీ, మహిళలకు ఇస్తానన్న నెలకు 1,500 కానీ, నిరుద్యోగ భృతి కానీ, అన్నింటికి మించి పిల్లల చదువుకి ఇస్తానన్న తల్లి దీవెన కానీ, ఏది కూడా స్పష్టంగా అంటే మనకు లెక్కలు క్లియర్గా ఉన్నాయి. ఈరోజు ఆల్ స్టాటిస్టిక్స్ 1.4 కోట్ల హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, పాపులేషన్ ఉన్నది, అందులో కమ్యూనిటీ వైజ్ డేటా ఉంది. ఇవన్నీ డేటాలతోటి ఎరైవ్ అవ్వడానికి అవకాశం ఉంది చక్కగా. దేనికి ఎంత ఖర్చు అవుద్ది అనేది ఎస్టిమేట్ చేయడానికి క్లియర్గా ఉంది. అవి ఉన్నా కూడా అవి పెట్టడం లేదని ఒకవైపు అయితే, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాలి. ఏంటంటే ఒక సబ్ ప్లాన్ అనే దాన్ని 2011లో చట్టం చేశారు. చేసి షెడ్యూల్ ట్రైబ్ పాపులేషన్ బేసిస్గా 15+6% ఇయర్ మార్క్ చేసి అవి ఆ నిధులు వీరికే ఖర్చు పెట్టాలనేటువంటిది జీవో కాదు, అది చట్టం. అయితే చట్టాన్ని కూడా యథేచ్ఛగా ఉల్లంఘన చేస్తూ ఉన్నారు.
ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యావరేజ్‌గా 2,00,000 కోట్లు ఇయర్లీ బడ్జెట్ అనుకుంటే, హ్మ్. లాస్ట్ 10 ఇయర్స్ రాష్ట్రం విడిపోయినాక 20,00,000 క్రోర్స్. హ్మ్. 20,00,000 క్రోర్స్‌లో పర్ ఇయర్ 21% 15 + 6% హ్మ్. అంటే 4 కోట్లు. 4,00,000 కోట్లు. హ్మ్. 2,00,000 కోట్లు 10 సంవత్సరాలకి 20,00,000 కోట్లయితే, హ్మ్. వీరికి రావాల్సింది 4,00,000 చిల్లర కోట్లు రావాలి. హ్మ్. మరి 4,00,000 కోట్లు ఎస్సీ, ఎస్టీలకి ఖర్చు పెట్టారా? ఈ ఎక్కడ ఖర్చు పది పెట్టలా. హ్మ్. ఖర్చు పెట్టుంటే ఈరోజు మీరెళ్లి గ్రామాల్లో చూడండి. హ్మ్. పూరి గుడిసెలో నివసిస్తున్నారు యానాది కుటుంబాలు. హ్మ్. నేను యాత్రలో చూశాను. హ్మ్. మినిమమ్ హౌసింగ్ లేకుండా అంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో హ్మ్. ఇల్లు నివసించడానికి ఇల్లు లేకుండా పాములతో, కుక్కలతో, పిల్లులతో కలిపి కాపురం చేస్తున్నారు హ్మ్. అనంటే ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటి? హ్మ్. హ్మ్. కనీసం మీ వాటాగా ఇస్తాము అన్న నిధులు కూడా హ్మ్. వారికి ఇవ్వకుండా, హ్మ్. ఖర్చు పెట్టకుండా, చట్టసభలే చట్టాన్ని చట్టాన్ని చేసిన ఉల్లంఘిస్తూ వాళ్ళే హ్మ్. చట్టాన్ని అతిక్రమిస్తున్నారంటే హ్మ్. మరి ఈ ధైర్యం ఏంటనుకోవాలి? హ్మ్. 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 ఏ ధైర్యంతో ఈ పనులు చేస్తున్నారనుకోవాలి? హ్మ్. కేవలం లంచం ఇచ్చి ఓటేయించుకోవచ్చు. హ్మ్. డబ్బులిచ్చి ఓటేయించుకోవచ్చు. కాబట్టి ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆ రోజుకి జరిగిపోద్ది. ఇప్పుడు 5 సంవత్సరాలు వెల్‌ఫేర్ అని చెప్పేసి బటన్ నొక్కుతూ గత ప్రభుత్వం పనిచేసింది. హ్మ్. సో, మేము ఒక్కసారి కూడా బటన్ నొక్కడం మానేయలేదు. మేము ఇస్తానన్న డబ్బులు ఇచ్చాము. హ్మ్. వాళ్ళు ఓట్లేస్తారని అనుకున్నాం. సో, బటన్ నొక్కడంలో ఫెయిల్యూర్ లేదు. హ్మ్. కానీ ఓట్లు రాలేదు. హ్మ్. కాబట్టి అతను అన్ని సార్లు బటన్ నొక్కినా ఓట్లేనోళ్ళు ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఇప్పుడు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చినంత మాత్రాన ఓటేస్తారా? ఓటేస్తారా? వెయ్యరు గదా! హ్మ్. కాబట్టి అతనికే ఎయనప్పుడు నాకెందుకేస్తారు? హ్మ్. హామీలంటే అధికారం రావాలి గాబట్టి ఇచ్చాం. హ్మ్. ఏదో విధంగా పవర్‌లోకి రావాలి. పవర్‌లోకి రావాలి. హ్మ్. అందుకోసం ఎలక్షన్‌లో గెలవడం కోసం హామీలిచ్చేసాం. హ్మ్. సో, అయి చేసినంత మాత్రాన ఓట్లేయరని గత ప్రభుత్వంలో ప్రూవ్ అయింది గదా! హ్మ్. అందుకని ఇప్పుడు చేయకపోయినా ఏం కాదు. హ్మ్. అది వాళ్ళ ధైర్యం. సో, ఆ క్లారిటీ ఉంది వాళ్ళకి. చాలా అంటే ఎస్పెషల్లీ వెల్‌ఫేర్‌లో బటన్ నొక్కడం ద్వారా ఇచ్చిన డబ్బులతో ఓట్లు రావు హ్మ్. అన్నది హ్మ్. గత ప్రభుత్వం ప్రూవ్ క్లారిటీ చేసేసింది. ఉంది. గత ప్రభుత్వం ప్రూవ్ చేసింది. గత ప్రభుత్వం చేస్తే కూడా కాబట్టి ఇప్పుడు నేను ఓట్లేయలేదు. ఇవ్వకపోయినా ఏం కాదనేది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ధైర్యం. సో, అమరావతి భజన చేస్తున్నారు. అమరావతికి దాదాపు 30, 40 వేల కోట్ల రూపాయలు పుల్ చేసినట్టున్నారు. సో, అమరావతి నిర్మాణానికి సంబంధించి ఈ స్థాయిలో నిధులు తీసుకురావడం, అక్కడ పెట్టడం దీనిపైన మీ కామెంట్ ఏంటి సార్? అంటే అది అప్పు చేసి తెస్తున్నారు. అవును. మొత్తం అంతా అప్పే. అప్పు కేంద్ర చేసి ప్రభుత్వం తెస్తున్నారు. ఇవ్వాల్సిందేం లేదు. ఇప్పుడు దాని మీద చాలా నివేదికలున్నాయి. హ్మ్. ఎందువల్లంటే అక్కడ ఉండేటువంటి సాయిల్ గాని, హ్మ్. అక్కడ ఉండే కండిషన్స్ బట్టి మామూలుగా ఉండేటువంటి ఒక రాతి నేలలో కట్టే కట్టడాలకి అయ్యేటువంటి ఖర్చు కన్నా 1.5 రెట్లు అక్కడ ఎక్కువ ఖర్చవుతుంది. ఎందువల్లంటే అది కంప్లీట్‌గా బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్. ఎంతో 100 ఫీట్, 150 ఫీట్ వెళ్ళాలి. ఆహ్, ర్యాంప్ లాంటి ఫౌండేషన్స్ వేయాలి. రాఫ్ట్ ఫౌండేషన్స్ డ్రాఫ్ట్ వేయాలి. ఫౌండేషన్స్ వేయాలి. సో, పైల్స్ వేయాలి. అందువల్ల ఎక్కువవుతది. హ్మ్. సో, ఇది సాయిల్ కండిషన్ బట్టి హ్మ్. ఇంకా అంటే గోతిలో పోస్తా ఉన్నాం డబ్బు. హ్మ్. అది ఎంత పోస్తే అది పైకొస్తదనేటువంటి తెలియని తెలీదు. పరిస్థితి ఉంది. తెలీదు. ఆ! కానీ వాళ్ళు బిలీవ్ చేస్తుందేంటంటే, లాస్ట్ టైమ్ మేము క్యాపిటల్ కట్టలేకపోయాము. పోలవరం కంప్లీట్ చేయలేకపోయాం. అందువల్ల మాకు పోయిందనేటువంటి ఆలోచనలో వాళ్ళున్నారు. హ్మ్. బట్ ఇప్పుడు కూడా క్యాపిటల్ కట్టినంత మాత్రాన పాజిటివ్ ఓట్ అయితే రాదు. హ్మ్. ఎందుకు రాదనంటే, ఒక సమతుల్యత అనేది పాటించాలి ఏ ప్రభుత్వమైనా. కరెక్ట్. ఆ! ఆ సమతుల్యతను కోల్పోతున్నారు. గత హ్మ్. ప్రభుత్వం కోల్పోయింది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా మొదలుపెట్టి కూడా వీళ్ళు కోల్పోతున్నారు. హ్మ్. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి ఏంటంటే, ఏదో 1950లో, 70లో, 80లో, 90లో ఉన్నట్టుగా ప్రజలు ఈరోజు లేరు. హ్మ్. టెక్నాలజీ ఎలా అడ్వాన్స్ చెందుతుందో, ప్రజల ఆలోచన విధానం కూడా అలా మారిపోతూ ఉంది. మారిపోతాం. ఒకప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అని అసెస్మెంట్ చేయడానికి కాలం పట్టేది. హ్మ్. కానీ ఈరోజు అలా లేదు. హ్మ్. ఇప్పుడున్నటువంటి డిజిటల్ మీడియా గాని, హ్మ్. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా గాని వాటెవర్ ద వే పీపుల్ ఏ రోజుకి ఆ రోజు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అవును. మినిట్ టు మినిట్ అర్థమైపోతుంది సో, రేటు. ప హామీలిచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. హ్మ్. అమలేంటి జరగట్లేదు హ్మ్. అని చర్చ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయింది. ఆ! సో, అంటే ఇచ్చిన హామీలు వీళ్ళు నెరవేర్చరు. ఆ! అంటే ఇది ఎప్పటిలాగానే. సో, హ్మ్. మాట ఇచ్చి తప్పడం అనేది వాళ్ళ నైజం గాబట్టి, హ్మ్. సో, అదే ధోరణిలో వెళ్ళిపోతున్నారు హ్మ్. అనే చర్చ స్టార్ట్ అయిపోయింది. హుహు. హామీలు నెరవేర్చలేదు, ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనే చర్చ భయంకరంగా గ్రౌండ్‌లో ఉంది. గ్రౌండ్‌లో జరుగుతుంది. హుహు. హుహు. ఇది ఎటు దారి తీస్తది? ఆ నెగెటివ్ ఎటువైపు వెళ్తది అనే దాని మీద ఇంకా స్పష్టత లేదు కానీ, హ్మ్. ప్రభుత్వం మీద ఉండాల్సిన పాజిటివిటీ అయితే లేదు. పాజిటివ్ అది క్లియర్‌గా కనపడుతుంది. తెలిసిపోతుంది. క్లియర్‌గా తెలిసిపోతోంది. హ్మ్. ఓకే. సో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ హామీలన్నిటికి నాది పూచి మేమిస్తామని చెప్పి మాట్లాడారు. సో, జనసేన పైన కామెంట్ ఏంటి? జనసేన ఎందుకు ఆ హామీల అమలు అంశంలో రోల్ తీసుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీలు ఇచ్చారు, అమలు చేయలేదనే పేరు ఉందేమో. బట్ జనసేనకి లేదు కదా! జనసేన ఫస్ట్ టైమ్ పవర్‌లో వచ్చింది. ఎందుకు జనసేన అలా బిహేవ్ చేస్తుంది? యాహ్! అంటే
ఇప్పుడు బీజేపీ హామీలు ఇచ్చి మోసం చేసి నెరవేర్చకుండా చెప్పిన మాట నిలబెట్టుకోకుండా ఉన్న ట్రాక్ రికార్డు కలిగి ఉంది. దానికి నేను 1 or 2 పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు విభజన జరిగే సమయంలో ఇదే బీజేపీ ఎంపీ రాజ్యసభలో ఏం చెప్పారు, 5 సంవత్సరాలు సరిపోద్ది, 10 సంవత్సరాలు కావాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి అతను వైస్ ప్రెసిడెంట్ కూడా అయిపోయాడు. కేంద్ర మంత్రి అయ్యాడు, వైస్ ప్రెసిడెంట్ అయిపోయారు. అలాగే పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు వీళ్ళు దానికి ఓటేశారు, బీజేపీ వాళ్ళు ఓటేసి విభజన చట్టం చేశారు. ఆ విభజన చట్టంలో అనేక విషయాలు ఉన్నాయి. అనంతపూర్లో యూనివర్సిటీ కానీ, దుగ్గరాజపట్నం పోర్టు కానీ, వాల్తేరు రైల్వే డివిజన్ కానీ, అమరావతి కట్టడానికి నిధులు కూడా, అమరావతికి నిధులు కానీ, కడపలో ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఇట్లాంటివి అన్నీ కూడా ఇచ్చారు. వీళ్ళు సంతకం పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ. మరి వాళ్ళు పార్లమెంట్లో చేసిన అత్యున్నతమైనటువంటి చట్టసభలో చట్టం చేసి 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలుగు ప్రజలను నిలువున దోపిడీ చేశారు, మోసం చేశారు. సో అలాంటి మోసం బీజేపీ చేసిన ట్రాక్ రికార్డు కలిగి ఉండి ఈరోజు స్టీల్ ప్లాంట్ను కూడా, అంటే కడపలో కొత్తగా స్టీల్ ప్లాంట్ అనేది దేవుడికి తెలుసు, కానీ ఉన్న స్టీల్ ప్లాంట్ను కూడా తీసేయడానికి సిద్ధమై దాన్ని అమ్మకానికి పెట్టారు. అసలు అంటే ఇప్పుడు నువ్వు తిండి పెడతానని చెప్పి తిండి పెట్టలేదు సరిగదా, నోటి దగ్గర ఉన్న కూడిని కూడా తీసేస్తుంది బీజేపీ. ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఏడల ఆ ధోరణి 10 సంవత్సరాలుగా చూపించింది. స్పెషల్ కేటగిరీ ఇవ్వలేదు, ప్యాకేజ్ అని చెప్పి అది ఇవ్వలేదు, అమరావతికి నిధులు ఇవ్వలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ పెట్టలేదు, వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ టైప్ ఇస్తానన్న ప్యాకేజ్ ఇవ్వలేదు. అలా అన్ని రంగాలలో అన్ని విషయాల్లో బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిలువున మోసం చేసింది. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒకవైపు అయితే అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న బీజేపీ ఓటు వేయకూడదు. మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈవెంట్స్ చేసుకుంటూ ధర్మదీక్షలని, నవనిర్మాణ దీక్షలని 5 సంవత్సరాలు గడిపిన టీడీపీ కూడా ఓటు వేయకూడదు. కానీ మీరు అన్నటువంటి సెంటెన్స్, నేనుంటాను బాధ్యతగా, నేనుంటాను హామీగా అంటే, కొత్త వ్యక్తి వచ్చాడు, ఇతను ఏమన్నా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే కూటమిని కలిపాడు కదా, స్ట్రైన్ అయిన రిలేషన్స్ని, అంత ఇన్క్లైనేషన్ లేని బీజేపీని కూడా టీడీపీతో జాయిన్ చేశాడు కదా, అంత ఇన్స్ట్రుమెంటల్ రోల్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇంప్లిమెంటేషన్లో కూడా తీసుకుంటాడేమో అనేటువంటి ఒక విశ్వాసంతో జనం అయితే చాయిస్ లేక, అంటే ఉన్న ప్రభుత్వాన్ని దించేయాలి, కొత్త ప్రభుత్వానికి ఇంకొక పార్టీ చాయిస్ లేదు కాబట్టి, ఒకవైపు చాయిస్ లేదు, ఇంకోవైపు కొత్త వాడు వచ్చాడు కదా, ఇతను ఏమైనా చేయించగలుగుతాడేమో, ఎందుకంటే మిగిలిద్దరికి ట్రాక్ రికార్డ్ ఫెయిల్ చేయలేకపోయినా ఈయనున్నాడు కాబట్టి చేయిస్తాడేమో అని మీరు అన్నటువంటి మాట అనుకుని జనం ఓట్లు వేశారు. అయితే ఇతను ఎలా ప్రవర్తిస్తున్నాడంటే, వాళ్ళు వచ్చిన తర్వాత ఒకే ఒక హామీని అమలు చేయడానికి ఒక ప్రయత్నం చేశారు, తర్వాత మళ్ళీ ఆగిపోయింది. అయితే సిలిండర్లు ఇచ్చేది. ఆ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమంలో మాత్రం ఇతను పాల్గొని నేను కూడా ఉన్నాను, ఇదిగో హామీ అమలు చేస్తున్నానని పాజిటివ్గా క్రెడిట్ వచ్చే దగ్గర ఇన్వాల్వ్ అవుతున్నాడు. క్రెడిట్ రాని అంశాలు ఏమున్నా కూడా, అంటే ఇప్పుడు మచ్చిమరి తీసుకోండి, పిఠాపురం తీసుకోండి, లేదా రాయచోటు తీసుకోండి, ఎక్కడైతే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో, హత్యలు జరుగుతున్నాయో, వాళ్ళ ఓన్ ఎమ్మెల్యేస్, డాక్టర్లు రంగరాయ మెడికల్ కాలేజ్కి వెళ్ళి వాళ్ళని తిడుతుంటే, వాళ్ళని దుర్భాషలాడి అవమానిస్తూ ఉంటే, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆడవాళ్ళని వేధిస్తూ, ఇప్పుడు తిరుపతిలో కానీ ఇట్లా అనేకమైన అంశాలు వస్తే వాటన్నిటినీ సంబంధించి పట్టించుకోకుండా, హోంమంత్రి అనిత గారు మీకు చేత కాకపోతే చెప్పండి, నేను శాఖ తీసుకుంటాను అని క్యాబినెట్ సమావేశంలో 4 గోడల మధ్య మాట్లాడాల్సిన అంశాలు బహిరంగ సభల్లో మాట్లాడుతూ డిఫరెంట్ పిక్చర్ ఇస్తూ తప్పులకు దూరంగా ఉండి డిస్క్రెడిటింగ్ హిమ్సెల్ఫ్, అంటే ప్రభుత్వం చేసే తప్పులకి నాకు సంబంధం లేదు, కన్వీనియంట్గా తప్పించుకుంటున్నాను, రైతుల దగ్గర మిర్చి రైతులు మాకు గిట్టుబాటు దగ్గర రావడం లేదని ఆయన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అడిగితే, దెర్ ఈజ్ అన్ అగ్రికల్చర్ మినిస్టర్, హీ విల్ షూర్, హీ విల్ టేక్ ఇదని అట్లా ఒక డైలాగ్ చెప్పేసి, అది ఆయన చూసుకుంటాడు, నాకు సంబంధం, సీఎం గారు ఉన్నారు ఆయన చూసుకుంటారని చెప్పేశారు. సో అట్లా, అంటే ఎక్కడైతే ఇప్పుడు ఆడపిల్లలకు సంబంధించి అయితే హోమ్ మినిస్టర్ చూసుకుంటారు, Group 2 ఎగ్జామ్ మాకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళు తప్పు నోటిఫికేషన్ ఇచ్చారు, దాన్ని మార్చండి బాబు అని అంటే అది నాకు సంబంధం లేదనేటువంటిది తప్పించుకున్నారు. అలాగే వాళ్ళ సభ్యులే చేస్తున్న దాన్ని అరికట్టడం లేదు. రైతులు అడుగుతుంటే అది నాకు సంబంధం లేదు, అంటే ఏ శాఖ ఏదైనా నాకు సంబంధం లేదని తప్పించుకుంటూ తప్పులు జరిగే దగ్గర. కానీ తనకు సంబంధం లేని శాఖ, దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉంది, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చూసుకుంటారు, అక్కడ తప్పులు జరిగినా కూడా వాళ్ళు కమిటీ వేసి నిర్ధారణ చేసి ఎంక్వైరీ చేస్తారు. అక్కడికి మాత్రం వెళ్ళిపోయి సనాతన ధర్మం దెబ్బతింటుంది, లడ్డూ కల్తీ
లడ్డు కల్తీ అయిందా లేదా అసలు నిర్ధారణ కాల, ఎంక్వైరీ జరగలే, రిపోర్టర్ రాల, అయోధ్యకు పంపించారు అని తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే ప్రతి మాట విలువైంది అయి ఉండాలి అని, మనం ఇచ్చే ప్రతి సమాచారం ఆథెంటిక్గా ఉండాలి అని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తికి ఉంది రాజ్యాంగపరంగా. వారు చేసినటువంటి ప్రమాణ స్వీకారం ఏముంది అంటే, ఏ సమాచారాన్ని అయినా నాకు తెలియవచ్చినటువంటి సమాచారం ఏదైనా నా అధికార విధులు నిర్వర్తించడానికి ఉపయోగిస్తానే తప్ప ఎక్కడా కూడా నేను దీన్ని చెప్పను, ప్రస్తావన చేయను అని ప్రమాణం చేసి, కనీసం ఎంక్వైరీ కూడా జరగని అంశం మీద లక్షల కొలది లడ్డూలు, వేల లడ్డూలు కల్తీ చేసి అయోధ్యకు పంపించేశారని ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి కామెంట్ చేస్తాడు. అది కూడా తన మంత్రిత్వ శాఖకు సంబంధించింది కాదు. ఇప్పుడు ఆ రిపోర్ట్ ఏదో కల్తీ జరిగిన నెయ్యి వచ్చింది, దాన్ని వెనక్కి తిరిగి పంపించామని ఈవో చెప్తున్నారు, అంతేగాని లడ్డూలో వాడామని చెప్పలేదు. అసలు వాడలేదు, వెనక్కి పంపించేసిన అంశాన్ని వాడేశారు, అయోధ్యకు పంపించేశారని బాధ్యత కలిగిన మంత్రిగా నువ్వెలా చెప్తావు? అంటే ఒక రోడ్ మ్యాప్ ఇతను తయారు చేసుకుంటున్నారు. ఓకే, ఏమిటా రోడ్ మ్యాప్ అంటే, ఎక్కడైనా ప్రభుత్వం మంచి పని చేస్తే నేను కూడా అందులో ఉన్నాను, ఎక్కడైనా ప్రభుత్వం మీద నిందొస్తే నాకు సంబంధం లేదు అని డిస్క్రెడిట్ చేసుకుంటూ, రేపు ఈ ప్రభుత్వం నుంచి విడిపోయి బయటకు వచ్చేసినప్పుడు ఇదిగో ఈ తప్పులన్నిటిలో నాకు సంబంధం లేదు, ఇది కరప్ట్ గవర్నమెంట్, ఇది తప్పులు చేసిన ప్రభుత్వం, అందులో నేను భాగస్వామిని కాదు, నేను క్లీన్ కాబట్టి అందుకనే ఈ ప్రభుత్వాన్ని వదిలేసి వచ్చేస్తున్నాను అని ఒక రోడ్ మ్యాప్ అతను తయారు చేసుకుంటున్నాడు. ఎస్, అందుకే సంబంధం లేదని తప్పుల దగ్గర ఇన్వాల్వ్ కాకుండా ఉంటూ తనకు కావాల్సిన రోడ్ మ్యాప్కు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం అవసరం లేకపోయినా కూడా ఇన్వాల్వ్ అయిపోయి, ఇప్పుడు అక్కడ 6 మంది చనిపోయారు, తొక్కేసలాట జరిగి, వాస్తవంగా అక్కడ ఏం చేయాలి? అక్కడ టీటీడీ బోర్డు ఉంది, బోర్డులో ఉన్న వాళ్ళు పద్ధతి మార్చారు. ఎందువల్లంటే అంతకుముందున్న ప్రభుత్వంలో ఉన్న అంశాల ప్రకారం అందరూ కూడా కొండ మీదకి వెళ్ళేవాడు, తిరుమలకు వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్స్ ఉన్న వాళ్ళకి దర్శనం ఇచ్చేవాడు. వీళ్ళు ఏం చేశారు? కొండ మీదకి రావడం, నో టికెట్ నో ఎంట్రీ అని కొత్త సిస్టమ్ ఈ బోర్డు పెట్టి వీళ్ళందరినీ ఆ గ్రౌండ్లో జమ చేసింది. జమ చేసి ఒక్కసారిగా గేట్లు తెరవడం, అంటే గేట్లు తెరవడానికి కారణాలు అన్నీ ఇప్పుడు చర్చ కాదు, తొక్కిసలాట జరిగింది. సో అంటే ఏంటి? ఫెయిల్యూర్ ఆఫ్ ద బోర్డ్, ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ది బోర్డ్. నువ్వు ఒక కొత్త విధానం తీసుకొచ్చినాక దాన్ని ఎఫిషియెంట్గా నిర్వర్తించాలి, నిర్వర్తించలేకపోయావు కాబట్టి ఆ బోర్డు సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలి. మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడో శ్రీరంగపట్నం దగ్గర తిరుచినాపల్లిలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే అప్పుడున్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఢిల్లీలో ఉండి రిజైన్ చేశాడు. సో ఎక్కడ తిరుచి, ఎక్కడ ఢిల్లీ. నీ కళ్ళ ముందు నువ్వు పెట్టిన బోర్డు దాని నిర్వహణలో లోపం వస్తే బోర్డు సభ్యులతో రిజైన్ చేయించలేదు, పైగా క్షమాపణ చెప్పండి అని ఒక కొత్త తీరు తెచ్చి సీఎం గారు వచ్చి రివ్యూ చేసి ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదని పలానా ఇలా చేయండి అని వాళ్ళకి ఏదో ఒక ఎస్ఓపి ఒక సిస్టమ్ చెప్పేసి వెళ్ళిపోతే, ఈయన ప్యారలల్గా ఇంకో ప్రెస్ మీట్ పెట్టి టీటీడీ చైర్మన్ ఈ క్షమాపణ చెప్పాలి, ఈవో క్షమాపణ చెప్పాలి, నేను క్షమాపణ చెప్తున్నా. క్షమాపణ చెప్తే ఏమొస్తుంది? నువ్వు చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోకుండా అదేదో వాడు చేయలేంది నేను చేశానని అదొక కొత్త థియరియో లేకపోతే ఒక కొత్త డైమెన్షన్ తెచ్చినట్టు జనాన్ని తన వైపు ఆకట్టుకోవడానికి, ఇమోషన్స్తో ఆడుకోవడానికి సంబంధం లేని విషయాల్లో దూరిపోయి పనిచేయడం. మరి వాళ్ళ జనసేనలు కూడా టీడీటీ బోర్డులో ఉన్నారు కదా, అదే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే నీ క్షమాపణతో పాటు నీ సభ్యులతో రిజైన్ చేయించవచ్చుగా. ఒకవేళ టీడీపీని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయి ఉండొచ్చు, బట్ మీ సభ్యులు రిజైన్ చేయొచ్చుగా. అలాంటి మోరల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోరు. అలాంటి చోట మీకు సంబంధం లేదు, పదవి పోవడానికి ఇష్టం లేదు, కానీ ధర్మం, సనాతన ధర్మం అని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మాత్రం మీకు సంబంధం ఉంది. సో ఈ శాఖ కాకపోయినా కూడా బీజేపీ ఎజెండా సార్ ఇది. అంటే ఇప్పుడు ఈ సభ చూస్తే మీకు అర్థమై ఉండాలి కదా, ఆవిర్భావ సభ. ఆవిర్భావ సభ సౌత్ మోడీ నడుస్తున్నారు అంతా. మామూలుగా అతని సభల్లో ఎక్కడ కూడా సీఎం అని అరిచేవాళ్ళు. మరి మొన్న సభలో ఎక్కడ సీఎం అని అరవాలా? మరి ఆ మార్పును మీరు గమనించారో లేదో? అది మానేసేసి ఒక మాస్ హిస్టీరియాని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? అంటే అసలు మన రాష్ట్రంలో సంబంధం లేని అంశాలు, గోద్రా అల్లర్ల గురించి, దేశ విభజన గురించి, బంగ్లాదేశ్ ఏర్పాటు గురించి, ఈ విషయాలకి ఆంధ్ర రాష్ట్రానికి అసలు ఏం సంబంధం ఉంది? అవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే, ముస్లింలను చూపించి వాళ్ళ మీదకి రెచ్చగొట్టి మత చిచ్చు పెట్టి మత కల్లోల సృష్టించి ఒక ఎజెండాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచన కనిపిస్తుంది. ఏమిటా ఎజెండా అంటే,
ఒకప్పుడు రథయాత్ర చేసి అదాని ఏ విధంగా అయితే బీజేపీకి 2 సీట్ల నుంచి 200 సీట్లకు తీసుకొచ్చేటువంటి పని చేశారో, ఉమ్, అది ఉత్తర భారతదేశంలో సాగింది. ఉమ్, అలాంటి ప్రయత్నం చేయడానికి ఇక్కడ సాగలేదు. ఉమ్, అందువల్ల ఏదైనా కొంచెం సినిమా కరిష్మా ఉండి, పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మన ఎజెండాని తీసుకొని వెళ్ళి, ఇక్కడ అధికారం సాధించాలి అనేటువంటి ఆలోచనతోటి అధికారం సాధించాలంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ముందు ఫ్యాన్స్‌తో మొదలుపెట్టారు. ఉమ్, కాపులకి నాకు సంబంధం లేదని ప్రకటించారు. ఉమ్, మళ్ళీ మచిలీపట్నంలో ఆవిర్భావ సభలో నేను పుట్టిన కాపు కులం అంటే నా ఇష్టం, నాకు గౌరవం. ఉమ్, మీ కోరికలు నాకు తెలుసు. నేను తీరుస్తాను. మీరు ఓటేస్తే కదా నేను చేయడానికని ఉమ్, కాపుల్ని ఓటేయమని నేరుగా అడిగారు. ఉమ్, సో, ఫ్యాన్లను వాడుకున్నారు, కాపులను వాడుకున్నారు. ఉమ్, ఆ బలం సరిపోవడం లేదు. ఉమ్, అధికారంలోకి వచ్చేయాలి, మనమే ఏర్పాటు చేయాలి అనంటే ఇంకా పెద్ద బలం కావాలి. ఉమ్, అది ఎలా వస్తది అనంటే మత చిచ్చు ద్వారా. ఉమ్, మన రాష్ట్రంలో కూడా మెజారిటీ హిందువులే కాబట్టి, ఉమ్, అలాంటి హిందువులను రెచ్చగొట్టి, ఉమ్, వాళ్ళని ఏర్పాటువాదం వైపు నడిపించి, ఉమ్, వాళ్ళని కన్సాలిడేట్ చేస్తే ఇది ఇంకా పెద్ద బలం. ఈ బలంతో అయితే బీజేపీతో కలిసి మన అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఒక ఎజెండా, ఒక వ్యూహ రచన వెనకున్న మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. అలా ఆర్ఎస్ఎస్ వ్యూహ రచన చేసి, స్క్రిప్ట్ రాయించి, కోచింగ్ ఇచ్చి, మీటింగ్ పంపించారు. అందువల్లే అతను అలా మాట్లాడగలిగాడు. లేకపోతే ఏ ధైర్యంతో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన, 40% ఓటింగ్ కలిగిన తెలుగుదేశాన్ని మేము నిలబెట్టామని ఎలా చెప్తాడు? సో ఏ ధైర్యంతో చెప్పాడు? సో టీడీపీకి ఇది గమనించాలి. ఇలాగా జరిగి ఉండటానికి అవకాశం ఉందా లేదా ప్రజలు ఆలోచించాలి. డెఫినెట్గా అంటే అతను నేషనల్ ఇష్యూస్ అని మాట్లాడాడు, భారతీయుడిని అంటున్నాడు. భారతీయుడిని అంటున్నాడు, సౌత్ మోడీ అని అరుస్తున్నారు, సీఎం అనే పదవి పక్కకెళ్ళిపోయింది. ఆ, సో టీడీపీకి ఒక డేంజర్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారనుకోవాలా సభ నుంచి. డెఫినెట్‌గా. ఇప్పుడు బీజేపీ ఎదగాలంటే జనసేనను దానిలో మెర్జ్ చేసేయడం అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఉమ్, ఎందుకనంటే వాళ్ళు 18 సీట్లు తెచ్చుకున్న ప్రజారాజ్యం స్వతంత్రంగా పోటీ చేసిన దాన్నే అలవోకగా కాంగ్రెస్‌లో కలిపేసినప్పుడు, ఉమ్, ఒక్క సీటు తెచ్చుకోవడం కూడా స్వతంత్రంగా సాధ్యం అవ్వని పరిస్థితిలో ఉన్న జనసేనని ఉమ్, కలపటం అనేది అసలు సబ్జెక్టే కాదు. ఉమ్, బట్ సబ్జెక్ట్ ఏమిటి అనంటే తెలుగుదేశం. ఉమ్, సో, తెలుగుదేశంని పతనం చేస్తే తప్ప వీళ్ళకి అవకాశం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉమ్, అందువల్ల మేము నిలబెట్టాము అనంటే దాని అర్థం ప్రజలు గమనించాలి. ఉమ్, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉమ్, అది కాన్షియస్‌గానే చెప్పిన, ధ్యానంతో చెప్పిన పదమే అది. మాట. ట్రైనింగ్ తర్వాత చెప్పిన పదం. కోచింగ్ తర్వాత చెప్పిన పదమే. ఉమ్, ఉమ్, అది జనం ఆలోచించండి. ఉమ్, ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి భావన ఉమ్, వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనేది జనం ఆలోచించమని కోరుతున్నాం మీ ద్వారా. ఉమ్, 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 ఎటుదారి తీస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్, అంటే మన దగ్గర పీస్ ఉంది ఎప్పుడు కూడా. ఉమ్, ఇన్ని రకాల జిమ్మిక్స్ జరిగిన, ఉమ్, ఎత్తుపలాలు ఉన్నా మన రాష్ట్రంలో ఆ మత చిచ్చు అనేది రాలేదు. ఉమ్. ఈవెన్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో మత 90s కలవాలు లో. అనేది ఓల్డ్ సిటీలో, అది కూడా చిన్న ప్రాంతంలో. బట్ అవి కూడా కంప్లీట్గా జనం మర్చిపోయారు. ఉమ్, సో అట్లాంటి ఆలోచనలు కూడా లేవు. ఉమ్, అలాంటిది మనం ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నాం. ఉమ్, ఇప్పుడు బీమారు స్టేట్స్ అని బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంటారు. ఉమ్, ఎందుకు అని అంటే అవి వెనకబడిపోయినాయి. ఉమ్, అన్ని రంగాల్లో వెనకబడిపోయినాయి. ఉమ్, వాళ్ళకి లిటరసీ తక్కువ, పాపులేషన్ ఏమో ఎక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, ఫుడ్ సెక్యూరిటీ లేదు, అవును, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేదు. కానీ మనం అన్ని విధాలుగా ప్రోగ్రెస్ అవుతున్నాం. ఉమ్, అయితే ఈరోజు అలా ప్రోగ్రెస్ అవుతున్న నేషన్స్ని, స్టేట్స్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి డీలిమిటేషన్ ద్వారా కూడా తీసుకొస్తున్నారు. ఉమ్, 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 సో, అంటే వాళ్ళ ఎజెండా ఎలా ఉందనేది మీరు చూడండి. అంటే హిందుత్వాన్ని ఇక్కడ చొప్పింపజేయాలని, ఉమ్, దక్షిణ భారతదేశంలోకి ఏ విధంగా ఎలాగైనా తీసుకొచ్చేయాలని, ఉమ్, ఉత్తర భారతదేశంలో ఎలాగైతే వాళ్ళు ఆ హిందుత్వత బెనిఫిట్ పొందారో ఉమ్, ఆ బెనిఫిట్ ఇక్కడ కూడా పొందాలని. ఉమ్, ఇది సాధ్యం కానప్పుడు ఈవేళ సీట్లు తగ్గించేసి ఆ సీట్లతోనే సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలని, ఇలా రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పవర్లోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని మీరు చెప్తున్న క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ 3 పార్టీలు కలిసి పవర్లో ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. వాళ్ళే పవర్లో ఉన్నారు అక్కడ ఇక్కడ. అటువంటిప్పుడు మళ్ళీ మేము సొంతంగా వద్దామనే ఆలోచన ఎందుకు చేస్తుంది బీజేపీ? ఇప్పుడు మహారాష్ట్ర లివింగ్ ఎగ్జాంపుల్. ఉమ్, సో మహారాష్ట్రలో ఏం చేశారు? ఉమ్, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. ఉమ్, బట్ ఇవాళ ఉప ముఖ్యమంత్రికి పరిమితం అయ్యారా? ఉమ్, ముఖ్యమంత్రిగా చేసిన అతన్ని ఉప ముఖ్యమంత్రి చేసి మళ్ళీ అతన్నే కదా ఈరోజు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేశారు. ఉమ్, అది పవర్ కదా. ఉమ్, ఉమ్, ఆ పవర్
తెచ్చుకోవడానికి దారి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు అలా లేరు కదా ఇక్కడ. ఉమ్. అధికారంలో భాగస్వామే, కానీ అధికారం వాళ్ళది కాదు కదా. సో ఉప ముఖ్యమంత్రుల్ని చేయాలనే ప్లాను, మన పార్టీ ముఖ్యమంత్రులను చేసుకోవాలనే మన ప్లాను. పార్టీ నుంచి ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్లాన్. మన పార్టీ ఇప్పుడు నుంచి. దేవేంద్ర ఫడ్నవీస్ ఉమ్. ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఉమ్. ఎందుకు? గత ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి ప్రాంతీయ పార్టీని మింగేయటం ద్వారా. ఉమ్. సో గత టెన్యూర్లో ఏం చేశారు? ప్రాంతీయ పార్టీతో ఎలయన్స్ పెట్టుకుని ఉమ్. దాన్ని మింగేసి ఉమ్. ఈరోజు వాళ్ళు నేరుగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఉమ్. ఉమ్. వాళ్ళ స్ట్రాటజీ ఈరోజు మనకు అర్థం కాదు. ఉమ్. సో ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది. ఉమ్. ఒక్క రోజులోనే మారిపోవాలని వాళ్ళు కూడా తొందరపడరు. ఉమ్. ఉమ్. సో దాన్ని నెమ్మదిగానే గట్టిగా చేద్దాం అనేటువంటి, స్టడీగా చేద్దాం అనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఈ దేశంలో వాళ్ళ ఎలయన్స్లో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏ విధంగా హరించిపోతున్నాయి, ఏ విధంగా ముక్కలైపోతున్నాయి అనేది ఈ గత 10 సంవత్సరాలుగా చూస్తే కూడా మనకు క్లియర్గా సో అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. ఈవెన్ జనసేన మెర్జ్ అయిపోవాలి, టీడీపీ కిల్ అయిపోవాలి. దట్ ఈస్ బీజేపీ అలయన్స్లోకి వెళితే ఖచ్చితంగా ప్రమాదంలో పడినట్టే. అది గత 10 సంవత్సరాలుగా మన కళ్ళ ముందున్న లివింగ్ ఎగ్జాంపుల్, సాక్ష్యాలు. అకాలీదళ్, శివసేన లాంటి హిందూ ఓరియంటేషన్ ఉన్న పార్టీలు కూడా మిగలలేదు. ఆఫ్టర్ మరి ఈ వీటి పరిస్థితి ఏమిటి? ఇది తెలుగు ప్రజలు ఆలోచించాలి. తెలుగు ప్రజలను నేను కోరేది ఒకటే, అభ్యర్థించేది ఒకటే, మనం మతం మత్తులోకి వెళ్ళొద్దు. మత చిచ్చు పెట్టినా కూడా దాన్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి జీవన విధానంలో వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఇప్పుడు అత్యధికంగా హిందువులే ఉన్నారు. హిందూయిజం అనేది ఒక జీవన విధానం. ఆ విధానంలో యథేచ్ఛగా, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు అయ్యప్ప దీక్షలు స్వేచ్ఛగా చేయడం లేదా? భవానీ దీక్షలు స్వేచ్ఛగా చేయడం లేదా? పెళ్లిళ్ళు చేయడం లేదా? అన్ని రకాల యాక్టివిటీస్ మనం చేసుకోగలుగుతున్నాం కదా. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాలేదు కదా. కాబట్టి మత చిచ్చు ద్వారా, మతోన్మాదం ద్వారా అధికారం సాధించాలనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం ఏదైతే ఉందో, వాళ్ళు అంతిమంగా ఏంటి? రాజ్యాంగాన్ని మార్చేయాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి. ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి. ఆరక్షణ ఖతం కర్ దేంగే, సంవిధాన్ బదల్ కర్ దేంగే అని 420 సీట్స్ వస్తే చేసేస్తామని, 420 సీట్లు ఇవ్వండి, ఇవన్నీ మార్చేస్తాం అని అన్నారు. ఇదేదో 420 లాగా ఉందని జనం ఓట్లు వేయలేదు కాబట్టి హిందూ రాజ్య స్థాపన మా లక్ష్యం అనేది వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో కాబట్టి అలాంటి అడుగులు ఇక్కడ కూడా వేయాలి. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కేరళకి, తమిళనాడుకి పంపించారు? తిప్పుతున్నారు కదా. కర్ణాటకకి ఎందుకు పంపించలేదు? బికాజ్ 26లో కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాలు ఎలక్షన్కి వెళ్తున్నాయి. ఆ ఎలక్షన్లో క్యాంపెయిన్కి పంపించాలి కదా. పరిచయ కార్యక్రమం చేశారు. ఫస్ట్ ఒకసారి కేరళకి వెళ్ళారు, ఒకసారి మహారాష్ట్ర పంపించారు. మహారాష్ట్రలో ఆయన నిన్న మీటింగ్లో అది కూడా కోట్ చేశారు కదా. మహారాష్ట్రలో నేను వచ్చిన చోట అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచారు అనే విషయాన్ని కూడా సభలో కోట్ చేశారు ఆయన. సో హిందుత్వాన్ని ఏదో రకంగా స్ప్రెడ్ చేయాలనేటువంటిది ఒకవైపు ఆలోచన అయితే, ఈ దక్షిణ భారతదేశం చెప్పిన మాట వినడం లేదు, వీళ్ళు హిందీ వద్దంటారు, మేము ఏం చెప్పినా కాదంటారు, కాబట్టి వీళ్ళకి ప్రాతినిధ్యాన్ని కట్ చేసేసాం అనుకో పార్లమెంట్లో, ఇక వీళ్ళ ప్రమేయం లేకుండా కూడా మన ప్రభుత్వం నడుపుకోవచ్చు కదా అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మీ ద్వారా. ఏమిటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, పినరాయి విజయన్, సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి, స్టాలిన్ వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రులు. వాళ్ళంతా ఏకమై దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ముక్త కంఠంతో ప్రతిఘటిస్తూ ఉంటే, మన జాతి ప్రయోజనాల గురించి మీరు ఆలోచించకుండా, మాట్లాడకుండా మీరెందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? అంటే తెలుగు మాట్లాడారు కదా. ఏం చెప్పారు? భాష అసలు ఇష్యూనే కాదు, మాతృభాషలో చదువుకున్న వాళ్ళే చాలా అద్భుతాలు సాధించారు, భాష ఇష్యూ కాదు, దాని మీద ఎమోషన్ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. హిందీ భాష మీకు ఇష్టం లేకపోతే హిందీలో సినిమాలు తీయకండి అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. హిందీ సినిమాలకి భాషకి ఏంటి సంబంధం? ఇప్పుడు హిందీ భాష ఇండియాకి ఆత్మ అని అమిత్ షా గారు అన్నారు. అంటే మరి తెలుగు, తమిళ్, మలయాళం ప్రేతాత్మల ఈ ఆత్మలు కాదా? ఇప్పుడు జనగణమన మనం బెంగాలీలో పాడుతున్నాం, వందే మాత్రం బెంగాలీలో పాడుతున్నాం. అప్పుడు బెంగాలీ ఆత్మ అవ్వాలి, హిందీ అట్లా ఆత్మ అవుతుంది? హిందీ మన జాతీయ భాష అని చెప్తున్నారు కదా. సో అంటే హిందీ భాష మాకు వద్దు, ఎందుకనంటే పిల్లలకి బర్డెన్ అవుతుంది. ఎన్సీఆర్టీనే చెప్పింది, ఎక్కువ భాషలు పెట్టి బర్డెన్ పెట్టవద్దు, మ్యాథమెటిక్స్, సైన్స్, హిస్టరీ, సోషల్ ఇట్లాంటివి నేర్పించమని చెప్పారు. కాంపిటేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, కోర్ కాంపిటెన్సీ పెరుగుతుందని. సో ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా హిందీ కూడా నేర్చుకోండి అని ముఖ్యమంత్రి గారు ఎలా చెప్తారు? ఇప్పుడు మాతృభాష కావాల్సిందే, లింక్ లాంగ్వేజ్ కావాల్సిందే. మన మాతృభాష తెలుగు, లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చాలు. హిందీ కావాలంటే నేర్చుకుంటారు అవసరమైన వాళ్ళు, బట్ నాట్ కండిషనల్.
కండిషన్ ఎందుకు పెట్టాలి? అలా అయితే ఉత్తరప్రదేశ్ కండిషన్ పెట్టి తెలుగు నేర్పించు, ఉమ్, బీహార్ కండిషన్ పెట్టి తమిళ్ నేర్పించు, ఉమ్, రాజస్థాన్ మన మధ్యప్రదేశ్ కండిషన్ పెట్టి మలయాళం నేర్పించు. ఉమ్, వాళ్ళు కూడా 3 నేర్చుకోవాలి కదా. ఉమ్, మనం ఎందుకు 3 అంటే మనం అంత బానిసలమా? ఉమ్, అంత ఊడిగం చేయాలా? ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కూడా హిందీ నేర్చుకోవాలని ఎందుకు అనాలి? ఉమ్, తెలుగు నేర్చుకుందాము మన మాతృభాష, ఉమ్. ఇంగ్లీష్ లింక్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అని అనాలి కానీ ఉమ్. హిందీ నేర్చుకోమని ఆయన ఆ వారేలా అది చెప్తారు. ఎవరెవరు ఇష్టం, నువ్వు బలవంతంగా రుద్దాల్సిన అవసరం లేదు కదా. ఎస్ 4 భాషలు 5 భాషలు పివి నరసింహారావు గారు ఉన్నారు, 14 భాషలు మాట్లాడతారు ఆయన. ఎస్ అయితే నేను ఇందాక ఈ ఈ 5 మంది దక్షిణ దేశంలో ఉన్న 5 మంది ముఖ్యమంత్రుల్లో 4 కలిసి మన ముఖ్యమంత్రి ఒక్కరే కలవలేదనే పాయింట్ ఏంటంటే ఉమ్, డీలిమిటేషన్. ఉమ్, సో ఇక్కడ 24% మనకు ఉంది ప్రాతినిధ్యం పార్లమెంట్లో, దాన్ని 19% తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్, 32% ఉంది ఈ బీమారు స్టేట్స్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉమ్, ఓన్లీ 4 స్టేట్స్. ఇది 38% పెరుగుతుంది. ఉమ్, అప్పుడు మనది 19 అయితే వాళ్ళది 38 అవుతుంది. అంటే వాళ్ళ దానిలో సగం అవుతున్నాం మనం. ఉమ్, సో మన ప్రాతినిధ్యం అతి దారుణంగా పడిపోతుంటే తెలుగు ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం గురించి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అడగాలి కదా. మా సీట్లు తగ్గిస్తే మేము ఊరుకునేది లేదు, మా దామాషా ప్రకారం మా 24% తగ్గకుండా మీరు పెంచుతారా తగ్గిస్తారా, మా ప్రాతినిధ్యం అయితే తగ్గడానికి వీలు లేదు అని మిగిలిన ముఖ్యమంత్రులు కలిసినప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు కలవరు? ఉమ్, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎందుకు మాట్లాడదు? వాళ్ళు అందులో అలయన్స్ పార్ట్నర్ అయితే మాత్రం, అంటే మన హక్కులకి భంగం కలుగుతుంటే అలయన్స్ అధికారం ముఖ్యమా లేకపోతే జాతి ప్రయోజనాలు ముఖ్యమా? అసలు అది ఎందుకు మాట్లాడట్లేదు? అమిత్ షా స్టేట్మెంట్ కోట్ చేస్తారు, ఆయన సీట్లు తగ్గవు అని చెప్పారు అని. ఎవరు అమిత్ షా గారు ఏం చెప్పారంటే ప్రోరాటా బేసిస్ మీద ఇస్తాము, ఉమ్, అంతేగాని తగ్గించమని చెప్పారు. ఉమ్, మీ ప్రోరాటా బేసిస్ అంటే దానికి డెఫినేషన్ చెప్పలేదు ఆయన. ఉమ్, ఇప్పుడు 21 సెన్సస్ ఇప్పుడు టేకప్ చేస్తే ఉమ్, ఆ సెన్సస్ ప్రకారం 848 సీట్స్ వస్తాయి. ఉమ్, 848 సీట్స్ వస్తే 80 సీట్స్ ఉన్న యూపీకి 143 అవుతాయి, ఉమ్, 40 ఉన్నటువంటి బీహార్ 79 అవుతాయి, ఉమ్, 25 ఉన్న రాజస్థాన్ 50 అవుతాయి, ఉమ్, 29 ఉన్న మధ్యప్రదేశ్ 52 అవుతాయి. ఉమ్, సో అక్కడ 150 సీట్స్ ఒక్క చోటే పెరుగుతున్నాయి, ఉమ్, మనకి పెరుగుతాయి 5-10. బట్ ఫైనల్గా నీకు రిప్రజెంటేషన్ ఎంత అన్నది కదా చూడాలి. అంతే కదా, ఎంతమంది సో ఈ రోజు 24%లో ఉన్నాం మనం ఉమ్, విత్ 543 సీట్స్. ఉమ్, రేపు అది 19కి పడిపోతుంది. ఉమ్, మరి సీట్లు పెరిగి ఏంటి ప్రయోజనం? సీట్లు పెరిగి నీ షేర్ తగ్గిపోయింది కదా. అది కదా స్పష్టంగా చెప్పాలి. ఉమ్, అది లెక్కలు తెలియని వాళ్ళ వీళ్ళందరూ తెలుసు కదా వీళ్ళకి కూడా. ఇప్పుడు మన ప్రయోజనాల దగ్గర తేడా వస్తే మేము ఊరుకునేది లేదనేటువంటి, ఉమ్, అసలు ఈ రోజు ప్రభుత్వం మీ బలంతో కదా నడుస్తుంది. ఉమ్, అలాంటిది స్పెషల్ కేటగిరీ ఎందుకు ఇవ్వలేదు, స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతారు, మీరు విభజన చట్టంలో ఉన్న హామీలు ఎందుకు నెరవేర్చడం లేదు అని అడిగే ధైర్యం కానీ అవకాశం కానీ ఈరోజు ప్రజలు ఇచ్చారు మీకు. ఉమ్, మీ ఎంపీలతో అక్కడ ప్రభుత్వం నిలబడిందని చెప్తున్నారు మీరు. ఉమ్, అలాంటి అవకాశం వస్తే జనం కోసం మాట్లాడకుండా మీ వ్యక్తిగత అవసరాలు, స్వలాభాలు, మీ ప్రయోజనాలు చూసుకుని మాట్లాడటం అనేది చాలా అన్యాయం కదా. తెలుగు జాతికి అన్యాయం చేసినట్టే కదా. ఆ రోజు తెలుగు జాతి ఆత్మగౌరవం అని ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఈరోజు తెలుగు జాతి ఆత్మగౌరవం క్షీణించిపోయే పరిస్థితి వచ్చింది, కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. మన ప్రాతినిధ్యం పార్లమెంట్లో తగ్గిపోతుంది. ఏ లక్ష్యంతో అయితే తెలుగుదేశం పార్టీ పెట్టారో దానికోసం కదా మీరు మాట్లాడాలి. మరి అసలు బేసిక్ ప్రిన్సిపల్స్ని వదిలేస్తే ఎట్లా? బేసిక్ ఫెడరలిజం దెబ్బతింటుంది ఈరోజు. ఇప్పుడు అమెరికాలో పార్లమెంట్ని కాంగ్రెస్ అంటాం, యుఎస్ కాంగ్రెస్లో వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు. ఎప్పుడు 1913లో సీట్స్ ఫిక్స్ చేశారు. అవును, ఇప్పటివరకు పెంచలేదు. ఇప్పటివరకు పెంచలేదు. వాళ్ళది 535. అందులో 100 సీట్స్ సెనేట్ నుంచి వస్తాయి, 435 హౌస్ ఆఫ్ రిప్రజెంట్ అంటే లోక్సభ లాంటి దాని నుంచి వస్తాయి. అది ఇంతవరకు మార్చలేదు. వాళ్ళ పాపులేషన్ 4 times పెరిగింది. ఇది 9 crores ఉన్నప్పుడు ఫిక్స్ చేశారు, ఈరోజు 34 crores అయింది. అంటే 4 times పెరిగింది. మనది 51 crores ఉన్నప్పుడు 54 crores ఉన్నప్పుడు ఫిక్స్ చేశారు, అది 140 అయింది, అంటే 3 times పెరిగింది. సో 50 yearsగా ఇదే 543 సీట్లతో మన లోక్సభ పనిచేసింది కదా. మరి ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఏముంది? కేవలం వాళ్ళ ఆలోచన రాజ్యాంగాన్ని మార్చేయాలి, దేశాన్ని మార్చేయాలి, ఆలోచన విధానం మార్చేయాలి, మత శిక్షులు పెట్టాలి అనేటువంటి దానికోసమే ఏదో ఒక రూపంలో డిస్టర్బ్ చేయాలనేటువంటిది, ఇచ్చిన హామీల కోసం డైవర్ట్ చేసేసి డైవర్షన్ పాలిటిక్స్ ఒకవైపు, జనం ఎక్కడ హామీలు అడుగుతారో అనే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకవైపు అయితే, మా ఎజెండాని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏ రూపంలో వెళ్ళాలి? కాసేపు 1 nation 1 election అంటారు, కాసేపు అంటారు, ఇట్లా రకరకాల కొత్త అంశాలు తీసుకొచ్చి జనాలు డైవర్ట్ చేస్తూ, లేకపోతే మరి స్విట్జర్లాండ్ నుంచి ధనం తెచ్చిస్తానన్నారు, 10 సంవత్సరాలు ఎందుకు తెచ్చేవాళ్ళకపోయారు? మరి ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి వేయాలి కదా.
అలాంటివి అడగకుండా ఉండటానికి ఏదో చేసేసామని చెప్పడానికి తప్ప ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చిన స్థితిలో ఏ ప్రభుత్వం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వచ్చే ఎన్నికల వరకు 3 పార్టీలు కలిసి ఉంటాయనే ఆలోచన లేదా సార్? అటువంటి పిక్చర్ కనపట్లేదా మీకు? అంటే ఎస్పెషల్లీ కళ్యాణ్ గారి ప్రవర్తన చూస్తే మాత్రం హ్మ్. క్లియర్‌గా కనిపిస్తుంది ఏంటంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులకు దూరంగా ఉంటూ, ఆ నింద నా మీద పడకుండా చూసుకోవాలి. నేను బయటకొచ్చినప్పుడు ఈ తప్పులన్నీ వాళ్ళు చేశారు, నేను కాదని అనిపించాలి. మీరు ఆ మాట మాట్లాడుతున్నారు. బట్ 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం అని పదే పదే చెప్తున్నారు వాళ్ళు. అంటే జనరల్‌గా ప్రకృతిలో ఎలా ఉంటాయంటే, హ్మ్. ఏదైతే మనం చేయమో అదే 10 సార్లు చెప్తాము. ఆ! అనేది ఓవర్ ఎ పీరియడ్ మనం గమనించినటువంటి అంశం. ఆ! అది ఉంటాము అని ఎందుకు చెప్పాలి ఎవరు అంటే, అడిగారు ఇప్పుడు? ఉండదని డౌట్ అడగకుండా ఎవరికొచ్చింది? చెప్తున్నారంటే ఉండే ఉద్దేశం లేరేమో హ్మ్. హ్మ్. అనే భావన కలుగుతుంది. హ్మ్. అదర్‌వైజ్ ఉంటామనే కదా వచ్చారు. హ్మ్. మీరు కలిసి ఉంటారో లేదని ఎవరు అడగలేదు కదా! కానీ చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్. భారతీయ జనతా పార్టీ గురించి బాగా తెలిసిన పొలిటీషియన్. పైగా నరేంద్ర మోడీ, అమిత్ షాల గురించి కూడా బాగా తెలిసిన పొలిటీషియన్. అటువంటి చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ పార్టీని తన కొడుకు చేతిలో పెట్టాలి, మళ్ళీ వారసత్వం పార్టీ నిలబడాలనుకుంటున్న వ్యక్తి బీజేపీ పవన్ కళ్యాణ్ తీసుకొని తన పార్టీకి థ్రెట్‌ని తీసుకొస్తుంటే అబ్జర్వ్ చేయలేని, కనిపెట్టలేని, తెలుసుకోలేని రాజకీయ నాయకుడా? ఇంకా ఏదో ఇంట్రెస్ట్ ఉంది మనకు తెలియనటువంటిది. హ్మ్. అందుకోసం ఆయన సైలెంట్‌గా ఉన్నాడు ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అని పార్టీ అని అనిపిస్తుంది. పార్టీ మనుగడకి మించిన ఇంట్రెస్ట్ ఏముంటుంది ఆయనకి? దట్స్ వాట్. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళు పార్టీకి ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయో అవి 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 చేయడం లేదు, మాట్లాడటం లేదు కదా! హ్మ్. సో, ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్‌లు, అదర్ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి హ్మ్. వీటి మీద శ్రద్ధ తగ్గిపోయింది కదా! ఇప్పుడు మత ప్రమేయం లేని రాజకీయం చేస్తామని సిద్ధాంతాల్లో రాసుకుంది హ్మ్. జనసేన పార్టీ. జనసేన. ఈరోజు మతంతో కూడిన రాజకీయాలే చేస్తున్నారు. అసలు మతం అనేది వ్యక్తిగతమైన అంశం కదా! అవును. అవును. 4 గోడల మధ్య ఉండేది అది. అంతే కదా! హ్మ్. అసలు దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? పబ్లిక్‌లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? హ్మ్. ఎవరికి వాళ్ళు జీవిస్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా! సో, వాట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. హ్మ్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇవేవి తెలుసుకోలేనటువంటి అసమర్థుడేం కాదు. హ్మ్. ప్రతి విషయం అందులో సమాచారం నాగ్పూర్‌లో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది మినిట్ టు మినిట్ తెలుసుకోవడానికి కావాల్సినటువంటి సిస్టమ్ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసుకొని సంకేతాలన్నీ తీసుకునేటువంటి వ్యక్తి. హ్మ్. వారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. హ్మ్. కానీ హ్మ్. అలా సైలెంట్‌గా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు అనంటే ఇంకా మేజర్ ఇష్యూ ఏదో ఉంది. హ్మ్. ఆయన నెగోషియేట్ చేస్తున్న అంశం ఇంకేదో ఉండుంటది. హ్మ్. అది ప్రాధాన్యం కాబట్టి ఇవి ఇంపార్టెంట్ కాదని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. హ్మ్. సో, ఆయన టార్గెట్ ఏంటనేది మరి జనం అర్థం చేసుకోవాలంతే. కానీ చంద్రబాబు నాయుడు గారిని కూడా భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఎవరినైనా మెర్జ్ చేయించేస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత బలంగా ఉంది. జనసేనని మెర్జ్ చేసుకొని ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్న క్రమంలో టీడీపీని కూడా మెర్జ్ చేసేసుకుందాం, చంద్రబాబుని కూడా బీజేపీ కండువా కప్పేద్దాం అని ఎందుకు అనుకోదు? అప్రూవర్ వస్తది. హ్మ్. అవునా? ప్రజల్లో హ్మ్. తిరుగుబాటు వస్తది. హుహు. సో, వాళ్ళు ఎప్పుడు కూడా సైలెంట్ కిల్లింగ్. హ్మ్. తడిగుడ్డతో కోసేయటం, హ్మ్. ఇంజెక్షన్ చేయడం తప్ప హ్మ్. అలాంటి పబ్లిక్ అప్రూవర్ వచ్చేటువంటి పరిస్థితుల్లో చేయరనమాట. హ్మ్. ప్రిపేర్ చేస్తారు. హ్మ్. 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 సో, ఇప్పుడు సడెన్‌గా ఎప్పుడు మీరు ఎక్కడైనా చూడండి వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రయోగంలోనూ హ్మ్. జనాల్లో ప్రిపరేషన్ వచ్చే వరకు ఇలాంటివన్నీ కూడా చేసి జనం ప్రిపేర్ అన్నప్పుడు కొట్టేస్తారు. హ్మ్. అలా కొట్టుకుంటూ వచ్చారు. హ్మ్. సో, ఈ రోజు మీరు సడెన్‌గా తెలంగాణ తెలుగుదేశాన్ని మర్జ్ చేస్తే ఎవరు ఒప్పుకోరు. హ్మ్. 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 మెంటల్ ప్రిపరేషన్ లేదు ప్రజల్లో. హ్మ్. ఒప్పుకోరు. జనసేనకి మెంటల్ ప్రిపరేషన్ ఉంది. అంటే అక్కడ హిస్టీరియా గదా! హిస్టీరియా. ఆ! హ్మ్. సో, ఓకే. చెగ్వేరా అన్నారు. హ్మ్. జనం జై కొట్టారు. హ్మ్. భగత్ సింగ్ అన్నారు. జై అన్నారు. అలా చెప్పుకుంటూ వచ్చారు. హ్మ్. చెప్పుకుంటూ వచ్చి అక్కడేంటంటే వ్యక్తి ఆరాధన ఎక్కువ ఉండడం వల్ల ముఖ్యంగా ఫ్యాన్స్ తన కమ్యూనిటీ. హ్మ్. అంతే. యాస్ లాంగ్ యాస్ అతను ఇష్టపడుతున్నంత కాలం హ్మ్. ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా పట్టుకోవడానికి సో, సిద్ధపడ్డారు. వాళ్ళకి పవన్ జెండా పట్టుకోవడం ఇష్టం. పవన్ ఏం మాట్లాడతారనేది నో ఇష్యూ. అతను ఏ జెండా అంటే ఆ జెండా పట్టుకొని మోయడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. హ్మ్. అందువల్ల అతను మెర్జ్ అయిపోయినా, విడిగా ఉన్నా వాడు కంటిన్యూ అవ్వడమే. హ్మ్. సో, ఇప్పుడు సీఎం అనేది మనకెలా వస్తది? మనకంత బలం ఉందా? లేదు గదా! ఎందుకు మీరు సీఎం అని అరుస్తున్నారు? హ్మ్. అని అతనే చెప్పాడు. హ్మ్. సంస్థాగతంగా మనం ఏమైనా స్ట్రాంగా? లేదు కదా! మనకిప్పుడు 13,000 గ్రామాలున్నాయి. అందులో మనకి బూత్ కమిటీలున్నాయా? ఇంత ఇంత క్యాడర్ ఉందా? అలా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ గాబట్టి వాళ్ళు అవుతారు అని చెప్పాడు. హ్మ్. మరి అసలు బూత్ లెవెల్ కమిటీలు లేవు, సంస్థాగత వ్యవస్థ లేదు. ఇన్ని వేల గ్రామాల్లో, ఇన్ని నియోజకవర్గాల్లో మనకి మనుషులే లేరని చెప్పి, హ్మ్. అలాంటి చరిత్ర ఉన్న పార్టీని నేను నిలబెట్టానని ఈరోజు చెప్తున్నారు. ఆ! ఎన్నికల ముందేమో ఇవన్నీ బలాలు ఆ పార్టీకున్నాయి. అందువల్ల మనం తగ్గి వెళ్ళాలి అని చెప్పి, హ్మ్.
అంత బలం, అంత చరిత్ర ఉన్నదని నేను నిలబెట్టాము అని ఈరోజు ఆరు చెప్తున్నారు అంటే స్క్రిప్టెడ్. వెనక స్క్రిప్ట్ దానికి ఉన్న బలం ఏంటో చూడమని జనాలను కోరుతున్నాను నేను. ఓకే. ఈ లాజిక్ ఆలోచిస్తే అర్థమైపోతుంది ఏం జరుగుతుంది Yes. ఏం జరుగుతుంది అనేది. ఎస్. సో అక్కడే నాగబాబు గారు చేసిన కామెంట్ పైన కూడా రియాక్ట్ అవుతారు సార్? అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్ట్రాటజిక్గా చేసిన కామెంట్గా చూడాలా? సరే ఇక అట్లాంటివి మాట్లాడాలంటే అంటే డైరెక్ట్ బేసిక్ నేచర్ గురించి మాట్లాడాలి, కానీ అలాంటి మాటలు ఎందుకులే టీడీపీని వ్యక్తిగతంగా అటాక్ చేయటం కదా, డైరెక్ట్ టీడీపీని అటాక్ చేయటం కదా, పార్టీ టీడీపీ నాయకుడిని అటాక్ చేయటం అంటే. అదే ఇప్పుడు వాళ్ళు అసలు ఎవరు ఏమి అడగకుండా ఆత్మకథలు చెప్పుకుంటారు, ఉమ్, అవసరం లేని మాటల గురించి మాట్లాడతారు. ఉమ్, ఇప్పుడు మీరు కలిసి ఉంటామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, కూటమి ఏర్పడింది, 5 సంవత్సరాలు ఉంటుందని జనం అనుకుంటారు. ఉమ్, మేము 10 సంవత్సరాలు ఉంటాం, 15 సంవత్సరాలు ఉంటాం అని ఎవరు అడగకపోయినా చెప్తున్నారు. ఉమ్, అది ఒకవైపు. ఉమ్, సో ఇప్పుడు నీ మతం ఏంటి, నీ దేవుడు ఏంటి, మీ ఇంట్లో ఏం చేస్తారు, మీరు ఏం బట్టలు కట్టుకుంటారని ఎవరు అడగలేదు. బహిరంగ సభలో పార్టీ బహిరంగ సభలో నేను దీపారాధన చేస్తే ఆ దీపం నుంచి సిగరెట్ వెలిగించుకుంటాం అంటారు, ఉమ్, లేకపోతే మేము 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 రామ భక్తులు అంటాం, రామ జపం చేసామంటారు. అసలు ఎవరు అడిగారు అవన్నీ? ఎవరు? సో ఇప్పుడు ఎలా గెలిచారు కళ్యాణ్ గారు అని ఎవరు అడిగారు? ఉమ్, ఇప్పుడు 70,000 ఓట్లు మెజారిటీ వచ్చింది, 1,00,000 ఓట్లు గాజువాకలో మెజారిటీ వచ్చింది, ఉమ్, విశాఖపట్నంలో ఇంకా ఎక్కువ హైయెస్ట్ మెజారిటీ గెలిచిన సీట్లు ఉన్నాయి. ఉమ్, అది ఎన్నికల స్టాటిస్టిక్స్ చెప్తాయి, ఉమ్, చూసాము. గెలిచారు, అయిపోయింది. ఉమ్, మా గెలుపు కారణం వీరు, మా గెలుపు కారణం వారు అని ఎవరు అడిగారు? ఉమ్, ఉమ్, ఇప్పుడు ఎక్కడైనా ఎన్నికల్లో ఎవరు 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. సార్. ఒకటి పోటీ చేసే అభ్యర్థి, ఉమ్, 2 ఓట్లు వేసే జనం. జనం. ఈ 2 ఫ్యాక్టర్స్ లేకుండా ఎలక్షన్ ఉండదు. ఉమ్, సో ఇప్పుడు పిఠాపురంలో గెలిచామంటే 2 ఫ్యాక్టర్స్. ఉమ్, ఒకటి పోటీ చేసిన అభ్యర్థి కళ్యాణ్, ఉమ్, 2 ఓట్లు వేసిన జనం ఓటర్లు. అంటే ఉమ్. మరి ఇంకో చాట వేరే వాళ్ళు ఉంటారా? ఎక్కడైనా అంతే. కుప్పంలో వేరే వాళ్ళు ఉన్నారా? అంతే. మంగళగిరిలో ఇంకొకరు ఉన్నారా? ఉమ్, ఎక్కడైనా అంతే కదా. ఉమ్, ఎక్కడైనా ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు, ఉమ్, పోటీలో అభ్యర్థి ఉంటాడు. ఉమ్, వాళ్ళిద్దరే కారణం అవుతారు గెలవడానికి. ఉమ్, ఇతను మరి కొత్త థియరీ అని చెప్పాడా? ఉమ్. ఉసిగొల్పడానికి మాట్లాడాడు. ఇది ఎందుకు ఉసుగెలుపుతున్నాడు అని, కలిసి ఉంటాను 15-20 సంవత్సరాలు మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళని గిల్లే ప్రయత్నం, వాళ్ళని ఏదో టీజ్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఇది కూడా స్క్రిప్టెడ్గానే చూడాలా? అంటే నేను అదే చెప్తున్నాను, విడిపోవడానికి రోడ్ మ్యాప్ వీళ్ళు తయారు చేసుకున్నారు. ఉమ్, ఆ రోడ్ మ్యాప్ని ఇంప్లిమెంటేషన్లోకి తెచ్చారు. ఉమ్, 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 అది స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్, జనాలను కూడా ఆలోచించమని కోరుతున్నాను నేను. ఉమ్, ఉమ్, ఉమ్. సో ఈ 5 years ఇది సస్టైన్ అవుతుంది అనే థాట్ లేదు గవర్నమెంట్ ఏం కాదు, గవర్నమెంట్ ఏం కాదు, బట్ కూటమిగా, అలయన్స్గా. అంటే వీళ్ళకి ఒక బిగ్గర్ ఎజెండా ఉంది. వీళ్ళు ప్రస్తుతానికి పావులుగా ఉన్నారు, ఉమ్, పైనుండి కదుపుతున్నారు, వీళ్ళు కదులుతున్నారు. ఉమ్. అంటే మాట్లాడించేవాడు వేరు, మాట్లాడేది మాత్రం కళ్యాణ్. కళ్యాణ్ గారు. ఓకే. అది సో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారనే ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. సో ఆ పట్టాభిషేకం అన్నది, దాని పట్టాభిషేకము ముఖ్యమంత్రి పదవి చేయడం. ప్రజాస్వామ్యంలో పట్టాభిషేకం అనలేం కాబట్టి ఆయన ముఖ్యమంత్రిని చేయాలనే ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో భాగంగా ఈ నిప్పు పుట్టే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు అంటే మనకి వంశపారంపర్యమైనటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకమనే వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్. కానీ ఈవెన్ జనసేన పార్టీ కూడా అదే పార్టీ. ఆఫ్ కోర్స్, బట్ పూర్తిగా వంశానుకూలంగానే రాజకీయాలు చేస్తున్నారు. అంటే వాళ్ళ వంశం వారికే ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అయిపోయారు, ఆయన అల్లుడు వచ్చాడు, ఇప్పుడు ఆయన అల్లుడు అయిపోయాడు, ఆయన కొడుకు వస్తాడు. ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకం, కానీ వచ్చిన పదవి వాడు బ్రదర్కి ఇచ్చుకుంటారు. మళ్ళీ మూడు మంత్రి పదవులు ఇస్తే 2 వాళ్ళ కమ్యూనిటీకి ఇచ్చుకుంటారు. 4 కూడా నాగబాబు గారికి ఇస్తారనేది ఇస్తే ఇక అదే కమ్యూనిటీ, ఫ్యామిలీ, ఇవి 2 తప్ప ఈ రీజనల్ పార్టీస్లో వేరే ఏమి కనిపించే పరిస్థితి కనపడట్లేదు. సో మరి ఆ పరంపర కనుక కొనసాగితే న్యాచురల్గానే నెక్స్ట్ ఉన్నటువంటి కొడుకే కదా ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి. అది తెలుగుదేశంలో ఎవరు కాదనేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? పార్టీలో ఏకాభిప్రాయం ఉండొచ్చు, ఉంది. మరి అలాంటప్పుడు అసలు అది తొందరపడాల్సింది కానీ కంగారు పడాల్సింది కానీ ఏముంది అందులో? సో అది న్యాచురల్గా ఇప్పుడు అక్బర్ తర్వాత జహంగీర్కి వచ్చినట్టుగానే వస్తుంది కదా. మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఈయన ఆస్పైర్ చేస్తున్నారు కదా సీట్ని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం వేరే, నారా లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది జస్ట్ ఇమాజిన్ కూడా అవ్వట్లా. ఎర్రర్ అని వస్తుంది ఇక్కడ. ఎందుకు వస్తుంది? 134 సీట్లు ఉన్నవాళ్ళు కదా ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఈయన వెనక బీజేపీ ఉంది కదా, ఆయనకి 134 సీట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్కి 21 సీట్లే ఉన్నాయి. బిహైండ్ మోడీ, అమిత్ షా కదా. అవును, కరెక్టే. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో లెక్కలు కదా ముఖ్యం. సో ఇప్పుడు 134 క్లియర్ మెజారిటీ ఉన్నటువంటి పార్టీ. లెక్కలను మార్చే ప్రయత్నం బీజేపీ చేయదా? అదే నేను అంటుంది. నేను ఇప్పుడు మాతృ సంస్థ RSS అనేది ఒకటి ఉంది,
వాళ్ళ ఎజెండా ప్రకారంగా అన్ని వేట్లు కానీ అన్ని రకాల సీట్లు కానీ మారేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎవరు బలైపోతారు అన్నటువంటిదే ఇక్కడ అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇట్లాంటి కుయుక్తులకు ఈ రకమైనటువంటి మతక రాజకీయాలకు బలి కావద్దు అనేటువంటిదే నా ఆవేదన. ఓకే. వాటిని ఎంకరేజ్ చేయొద్దు, అటువంటి ఎమోషన్ ఎంకరేజ్ చేయొద్దు, మనం పోవద్దు అని. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ హోదా విషయం పక్కన పెడితే 40% ఓట్ షేర్ని గెయిన్ చేసి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏం కనిపిస్తుంది మీకు? ఒకటి ఇప్పుడు యాజ్ ఎన్ అపోజిషన్ ఇప్పుడు 40% ఓటింగ్ వచ్చింది కదా, 39.6 సంథింగ్ వచ్చింది కదా. వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మనల్ని నమ్మినటువంటి జనం కోసం మాట్లాడాలి కదా. అక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు చూడటం ఏంటి అనేది ఒక ప్రశ్న. సరే, నాకు సమయం ఇవ్వరు, ఎమ్మెల్యేగానే ట్రీట్ చేసి నాకు లిమిటెడ్ టైమే ఇస్తారు, అదే అపోజిషన్ లీడర్ అయితే మనకు మ్యాక్సిమం టైం దొరుకుతుంది అనే వాదనలో కొంత వాస్తవం ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకటి కాన్స్టిట్యూషనల్గా నేను కోరేది ఏంటంటే, రాజ్యాంగంలో అయితే లేదు 10% సీట్లు రావాలని, పార్లమెంట్ పెట్టుకున్నటువంటి నిబంధనలో ఉంది. పార్లమెంట్ మార్చొచ్చు కదా. ఇప్పుడు ఓట్ షేర్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ నెంబర్ ఆఫ్ సీట్స్ కదా. సో 10% ఓట్ షేర్ ఆర్ విచ్ ఎవర్ పార్టీ గెట్స్ హయ్యర్ షేర్ అదర్ దాన్ ది అధికార పార్టీ అనేటువంటిది ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వచ్చింది. 52nd అమెండ్మెంట్ చేసి 10th షెడ్యూల్లో పెట్టారు. ఎందుకు? ఒక బీఫామ్ గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నారని. దాన్ని మార్చడానికి చట్టమే చేసింది ఏకంగా, అంటే రాజ్యాంగాన్ని అమెండ్ చేసింది. అలాంటిది పార్లమెంట్ రాసుకున్న రూల్ని మార్చడం ఎంతసేపు? అది రూలే కదా, వాళ్ళు మార్చుకోవచ్చు కదా, స్టాట్యూట్ మార్చుకోవచ్చు, బికాజ్ ఇట్స్ ఇన్ దేర్ హ్యాండ్స్. అది ఒకటి మార్చాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలను కూడా అడ్రస్ చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేకంగా వస్తాయి. అందువల్ల ఒక వెసులుబాటు, ఎందుకంటే రాజ్యాంగం రాసినప్పుడు ఆ డిబేట్స్లో డాక్టర్ అంబేద్కర్ ఒక విషయం చెప్పారు. డెమోక్రసీకి 2 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అయితే, రెండవది అపోజిషన్. సో ఫ్రీ అండ్ ఫెయిర్ సజావుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే అది ఆయువు. ఆ ఎన్నికల తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాపర్గా జరగాలి, ఇట్ షుడ్ రిప్రజెంట్ పీపుల్స్ ఆస్పిరేషన్స్ అండ్ అంబిషన్స్ అంటే అపోజిషన్ ఉండి తీరాలి. సో ద అపోజిషన్ ప్లేస్ ద రోల్ ఆఫ్ పీపుల్ ఇన్ ది అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ యాజ్ ద కేస్ మే బీ అనేటువంటిది వారు చెప్పారు. అలాంటి సందర్భంలో ఈరోజు అపోజిషన్ లేకుండా ప్రభుత్వాలు చట్టసభలు నడుస్తున్నాయి అనే పరిస్థితి పార్లమెంట్లో వచ్చింది. 10 years లేకుండా పోయింది. అప్పుడే ఇది చేపట్టి ఉండాలి వాళ్ళు. అది కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉండాలి, అది చేయలేకపోవడం పొరపాటు. సో అట్లా ఇంకా అలాంటి పరిస్థితులు దాపరించకుండా ఒక మార్పు అయితే తేవాలనేది ఒకవైపు అయితే, ఎంత సమయం ఉంటే అంత సమయంలోనే 11 మంది ఉన్నారు కాబట్టి 11 మంది మాట్లాడి ప్రజల యొక్క ఆలోచనను అక్కడ ప్రతిబింబింపజేయడం అనేది అవసరం. ఆ విషయంలో తప్పు చేస్తుంది వైఎస్ఆర్సీపీ. అయితే ఇంత వేవ్లో కూడా, అంటే ఇంత నెగిటివ్ వేవ్లో, అంటే మాకు వద్దు బాబోయ్ ఈయన అని ఓటు వేసిన సమయంలో కూడా 39% తెచ్చుకున్నారు అని అంటే మార్పు చెందాలి. అంటే ఏ దేనివల్ల వద్దు అన్నారో ఆ ప్రవర్తనలో మార్పు వచ్చి దానిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే అవకాశం మళ్ళీ రావచ్చు. బట్ ఇదే ధోరణితో వెళితే అవకాశం వచ్చేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా జనాలు వస్తున్నారని సంకల్పించుకోవడం చూస్తున్నాం వైసీపీ. అదే ఇప్పుడు మరైతే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. జనాలు వచ్చారని సంకలు గుద్దుకునే దానికి ఇప్పుడు మన అంటున్నా సంకలు గుద్దుకుంటున్నారని కదా జర్నలిస్ట్ ఆ స్టేట్మెంట్. రైట్. పిఠాపురంలో సభ జరిగింది కదా, 1,00,000 పైన జనం వచ్చారు కదా. ఓకే. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను వైఎస్ఆర్ అభిమాని అన్నప్పుడు అక్కడ రియాక్షన్ ఏమొచ్చిందో ఒకసారి మీరు విజువల్ చూడండి. చప్పట్లు అసలు ఆకాశం దద్దరిల్లిపోయింది. బట్ జనసేన పార్టీకి వచ్చిన వాళ్ళు రాజశేఖర రెడ్డి పేరుకి దద్దరిల్లిపోయేటట్టు అరవడం ఏంటి? సో డబ్బులు ఇస్తే జనం వస్తున్నారు, ఎవరి మనసులో ఉండాల్సింది ఎవరి మనసులో ఉంది. సో కాబట్టి జనం వచ్చేస్తే మాకు బలం వచ్చేసింది అనుకుంటే అది పొరపాటు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెళ్లిళ్ళకి పేరెంటాలకు పోతే వచ్చే జనాలు కూడా డబ్బులు ఇస్తే వచ్చే జనాలు సగం ఇట్స్ ఆల్ ఆర్కెస్ట్రేటెడ్ అండి. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి ఈరోజు థ్రెట్ క్రియేట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం, వాళ్ళు ఏర్పాటు చేసిన బీజేపీ ద్వారా. 1950లో జనసంఘాన్ని స్టార్ట్ చేసి 51లో 1980 ఏప్రిల్ 6న బీజేపీగా మారింది.
మారి ఈరోజు 45 సంవత్సరాల్లో వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఎలాంటి రూట్స్ ఏర్పాటు చేసుకోలేకపోయారు. అందుకనే రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు చాలా. అంటే కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా ప్రయోగాలు చేయాలని అధ్యక్షులను పెట్టారు. అయినా అవ్వలేదు. ఇంకా సినిమా కరిష్మా ఉంది కదా అని ఇప్పుడు కళ్యాణ్ గారిని వాడుతున్నారు. బీజేపీని వైసీపీ ఎదిరించి మాట్లాడదో, టీడీపీ ఎదిరించి మాట్లాడదు. బీజేపీ అనేటప్పటికి టీడీపీ కూడా బీజేపీ వైపే ఉంది, వైసీపీ కూడా బీజేపీ వైపే ఉంది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు బీజేపీ తోటి సహజీవనం చేశారు. వాళ్ళు పెట్టిన ప్రతి బిల్లుని కూడా వాళ్ళు ఆమోదించారు, ఓట్లు వేశారు. అందుకే నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్నాను, మేము ఒక ప్రత్యామ్నాయంగా వస్తున్నాం. ఈ మత రాజకీయాలకు అతీతంగా పనిచేయడానికి, చిచ్చులకు దూరంగా ఉండడానికి, ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ లాంటి పార్టీని ఎదిరించి నిలబడటానికి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వైసీపీ బీజేపీని ఎదిరించలేదు. కేవలం ఒక నిజాయితీతో పనిచేయగలిగి స్వతంత్ర ఆలోచన విధానం కలిగినటువంటి పార్టీలే చేయగలుగుతాయి. అందుకనే ఆంధ్ర రాష్ట్ర జనాన్ని నేను కోరుతున్నా, మీ ద్వారా ఆదరించండి ఇలాంటి పార్టీలను. ఆల్టర్నేటివ్ లేవు అని ఆల్టర్నేటివ్ లేదనుకుని అదని మార్చి ఆలోచించడం కాదు. ఒక మూడో ఆల్టర్నేటివ్ని మీరు ఆలోచించండి, గుర్తించండి అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను. సో వైసీపీకి రీజనల్ పార్టీలు అన్నింటినీ కిల్ చేస్తూ వస్తుందో, కలుపుకుంటూ వస్తుందో భారతీయ జనతా పార్టీ అని మాట్లాడుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కూడా రీజనల్ పార్టీయే. వైసీపీకి ప్రమాదం లేదా బీజేపీ నుంచి? అదే అంటున్నా నేను. అంటే వైసీపీ దగ్గర ఉన్నటువంటి ఓట్లు బీజేపీకి పడేటువంటి అవకాశం లేదు. మీరు అన్నట్టు ఒకవేళ వాళ్ళు కిల్ చేసి మెర్జ్ చేద్దామని ప్రయత్నం చేసినా పార్టీ పేపర్ మీద మెర్జ్ అవుద్ది, జనంలో మెర్జర్ రాదు. అంటే ఇప్పుడు మన ఓట్ ట్రాన్స్ఫర్ ఎలా అయితే జరిగిందో అలాంటి ట్రాన్స్ఫర్ జరగదు. బికాస్ దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ క్లయింటేల్. యాంటీ బీజేపీ ఐడియాలజీ బ్యాచ్ అంతా వైసీపీ దగ్గర ఉన్నారు. అది ఒకవేళ ఈ జనసేన ద్వారా దాన్ని ఆకర్షింపజేద్దాం, లాక్కుందాం అంటే నాయకులను ఆకర్షింపజేసుకుని లాక్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం యొక్క అండ కావాలి. అందుకనే ఇప్పుడు బాలినేని గారు వెళ్ళినట్టుగా అలా చాలామంది వెళ్ళడానికి సిద్ధంగా వెళ్ళొచ్చేమో కానీ, బట్ జనంలో మార్పు రావడం అనేది అసంభవం. అందుకోసమే నేను అంటున్నాను, థర్డ్ ఆల్టర్నేటివ్గా మేము వస్తాము, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని కోరుతున్నాను. సో ఎజెండా కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వాలిగా, మీరు కూడా ఆ ప్రయత్నం, అటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా కావాలి. చాలా దానికి మళ్ళీ డబ్బు సంచులు, కథ, కమామేషు, హంగు, ఆర్భాటం ఇవన్నీ చేయాలి. అందుకే మేము కొంచెం సంస్థాగతంగా నిర్మాణం చేయాలని గ్రామస్థాయి నుంచి ఒక నిర్మాణం అనే కార్యక్రమం చేపట్టాము. అంతే, రీజనల్ పార్టీ దగ్గర వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు అని కాకుండా ఒక ఆల్టర్నేటివ్గా ప్రజలు ఆలోచించే దిశగా యాక్టివిటీ ఉండాలి, అటువంటి ఐడియాలజీని ఇవ్వాలి. అందుకోసమే జరుగుతున్న తప్పులు, దాని వెనక ఉన్నటువంటి కుట్ర, వ్యూహరచన, అవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ప్రజల ముందు అది అర్థం చేసుకుంటే, సో ఏం కోల్పోతున్నాం, ఎక్కడ కోల్పోతున్నాం. ఇప్పుడు ఒకవైపు సంక్షేమం లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, మరొక వైపు డెవలప్మెంట్ అని కేవలం అమరావతిలో పోయడం తప్ప వేరే డెవలప్మెంట్ ఎక్కడ లేదు. ఇప్పుడు గుంతలు పోడ్చడం అది ఈవెన్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా చేసి ఉండేది. రోడ్లు నెగ్లెక్ట్ అయినాయి వాస్తవం, బట్ వచ్చుంటే ఖచ్చితంగా రోడ్లు వేసి తీరాలి. అది ఎవరు వచ్చినా చేస్తారు. వీళ్ళు వచ్చారు కాబట్టి లేదో చేసేసారు అనుకుంటే పొరపాటు. రోడ్లు గుంతలు పొడ్చడం కాదు కదా, గుంతలు పొడ్చడం చేస్తుంది. ఇప్పుడు రోడ్లు వేయట్లేదు, ఫార్మేషన్ ఏదో 1-2 అక్కడక్కడ ఉన్నాయి, బడ్జెట్లో అంకెలు అయితే చూపిస్తున్నారు కానీ రియాలిటీలో చాలా లిమిటెడ్గానే కనిపిస్తుంది. సో వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 975 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. మనం టూరిజం డెవలప్ చేసుకునే అవకాశం ఉంది, కోస్ట్ లైన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది, ఎంప్లాయ్మెంట్ పెంచుకునే అవకాశం ఉంది. ఇలా అనేకమైనటువంటి ఆపర్చునిటీస్ మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్ లాంటి రాష్ట్రం కోస్ట్ లైన్తో డెవలప్ అయింది. అంతకు మించిన రిసోర్సెస్ మనకు ఉన్నాయి. హ్యూమన్ రిసోర్స్ ఉంది, మన భూగర్భంలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఇలా ఇవన్నీ ఉండి ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు. ఇప్పుడున్న సీఎం గారు ఏదో విజనరీ లీడర్ అని ఆయన పేపర్ల మీద విజన్ చూపిస్తాడు కానీ ఆచరణలో విజన్ ఏం కనిపించదు. 2047 మాట్లాడుతున్నారు, AI మాట్లాడుతున్నారు, బిల్ గేట్స్ కలిసి వచ్చారు. అవన్నీ కూడా జనానికి అర్థం కానిటువంటి అంశాలు ఆయన ఏబిఎన్లోనే చెప్పారు కదా. ఇప్పుడు ఏఐ అంటాడు, ఎవరికి అర్థం అవుతుంది, అలా అర్థం కాని అంశాలు మాట్లాడి లాస్ట్ టైం ఓడిపోయాడు అని కూడా వారే చెప్పారు. సో అదే జరుగుతుంది కూడా. అందువల్ల మాటలకి రియాలిటీకి సంబంధం లేని పార్టీలనే ఎన్నాళ్ళు చూసాం మనం. సో ఇప్పుడు వైసీపీ లాంటి పార్టీ కేవలం సంక్షేమం మాత్రం ఇస్తే సరిపోద్ది అనుకుని వాళ్ళు ఓట్లు వేసేస్తారు కదా అని అనుకున్నదే చూసాం మనం. అలా కాదు, ఒక సమతుల్యతతో, ఒక విజన్తో,
ఒక అనుభవంతో ఒక నాలెడ్జ్తో ఉన్నటువంటి వాళ్ళు ఉండి నడిపించగలిగితే మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అంత ప్రోగ్రెసివ్ సిచ్యువేషన్ ఉంది, ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది, అలాంటి రిసోర్సెస్ కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. మనకి రాయలసీమ ఉంది, కోస్టల్ ఆంధ్ర ఉంది, హిల్లీ ఏరియాస్ ఉన్నాయి, హిల్లీ టెరైన్ ఉంది, అన్ని అంటే అన్ని రకాల మిశ్రమంగా ఉన్నటువంటి రాష్ట్రం మనది. ప్రతి దాన్ని కూడా వీ కెన్ రీప్ అండ్ బెనిఫిట్ ద పీపుల్. అట్లాంటి ఆలోచనతోటి మేము వస్తున్నాము. అది కూడా ఆలోచించమని ప్రజలు నేను కోరుతా ఉన్నాను. ఎందుకనంటే వీళ్ళు సంక్షేమం చేస్తే అభివృద్ధి చేయరు, అభివృద్ధి చేస్తే సంక్షేమం చేయరు. రెండూ చేయాలి కదా, ప్రజలకు రెండూ కావాలి. మరీ ముఖ్యంగా ఆ రోజు శ్రీలంక అయిపోద్ది, ఈయన బట్టన్ నొక్కి డబ్బులు పంచుతున్నాడని విమర్శించారు. అమ్మఒడి అని 15,000 ఇస్తున్నారని విమర్శించారు. మేము అన్నప్పుడు మరి శ్రీలంక వెనిజువలా అయిపోద్దని మీరే చెప్పి ఒకరికి అమ్మఒడి ఇస్తే మీరు నలుగురికైనా ఇస్తాం, ఐదుగురికైనా ఇస్తాం, నీకు 15, నీకు 15, నీకు 15, 60, 70 అయినా ఇస్తామంటే అది ఉచితం కదా. అలాగే నేను ఇప్పుడు మహిళలకి రుణమాఫీ చేశారు. అతను చేసిన తర్వాత 17,500 సంవత్సరానికి చొప్పున 75,000 ఒక్కొక్క మహిళ అంటే 40 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళకి ఇచ్చారు. దాన్ని మార్చి వీళ్ళు నెలకు 15,000 ఇస్తానని చెప్పారు. అదైనా ఇదైనా ఒకటే, ఓన్లీ మీరు అన్నట్టు పాత సీసా కొత్త సారా. సో ఇట్లాంటివన్నీ చెప్తే మరి ఇవన్నీ ఉచితాలే కదా. ఇప్పుడు ఆ రోజు ఉచితాలను వ్యతిరేకించి అంతకు మించి ఉచితాలు ఇస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు ఈరోజు. సో ఇది ఎంత మోసం, ఇది ఎలా మభ్యపెట్టడం ఇది. అంటే నిన్ను నువ్వే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నావు. ఉచితాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీలంక చేసేస్తున్నావు అని చెప్పి అంతకు 4 రెట్లు ఉచితాలు ఇస్తానని మళ్ళీ హామీలు ఇచ్చి ఆశ పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మీరు వచ్చి ఏ ఉచితము ఇవ్వడం లేదు. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కాన్సెప్టే రాంగ్ కదా. నువ్వు చెప్పిన మాట తప్పు. మోసంగా మాట్లాడి మోసంగా హామీలు ఇచ్చి అధికారం కైవసం చేసుకున్నారు మీరు. అవి ఎలాగో నెరవేర్చడం లేదు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా మేమేం చెప్తున్నామంటే అసలు ఉచితాలు అనేవి తప్పు. ఎవరిచ్చినా కూడా తప్పు. ఎక్కడ వరకు రైట్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చావు, అది కరెక్ట్. అంటే సోషల్ సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో దాని వరకు అవసరం. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ బాడీడ్, దే కాంట్ వర్క్ అండ్ ఎర్న్. కష్టపడి పనిచేసి సంపాదించుకునే స్థితిలో లేని వాడికి నువ్వు సహాయం చేయడం అంతవరకు అది కరెక్ట్. కానీ వీళ్ళకేంటి, పని కల్పించాలి, నువ్వు ఆస్తులు కల్పించాలి, భూములు కల్పించాలి, అవకాశాలు ఇవ్వాలి, పెట్టుబడులకు నిధులు కల్పించాలి, వ్యాపారాలు చేసే దారి చూపించాలి. అది రిసోర్స్ మొబిలైజేషన్ అంటే, అది సంపద సృష్టి అంటే. అవేమీ చేయడం లేదు. అసెట్ క్రియేషన్ లేదు, ఇన్కమ్ జనరేషన్ లేదు, హామీలు ఎలాగో గాలిగిపోయినాయి. బట్ ఈవెన్ నౌ ఎక్కడ కూడా అంటే భూములను పంచడం కానీ, భూముల ద్వారా పరిశ్రమలకు ఇవ్వడం కానీ, పెట్టుబడి కోసం నిధులు ఇవ్వడం కానీ, రాయితీలు ఇవ్వడం కానీ, అవి అంటే రిసోర్స్ మొబిలైజేషన్, సంపద సృష్టి లేకుండా, ఇన్కమ్ జనరేషన్ లేకుండా పేదలు ఎట్లా ఎదుగుతారు? సో పేదరికానికి కావాల్సింది ఆస్తుల కల్పన, భూముల కల్పన, ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పన, పరిశ్రమ కల్పన జరగాలి. అది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. అలాంటి పనులే చేస్తుంది మనకు అవకాశం వస్తే. అది వీళ్ళెవరూ కూడా చేయలేదు కూడా. అందుకనే సమతుల్యత లేదు. సమతుల్యతతో కూడిన అభివృద్ధి మన రాష్ట్రానికి అవసరం. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి. జర్నలిస్ట్ వైఎన్ఆర్.